మనం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. 7వ దూత పలుకు దినములలో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దానిని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. దేవుడి చదవబడిన లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతినికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రికాలం మందు నాయన అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము. ఆ వాక్యం మధ్యకు సమీపిస్తూ ఉన్నాము తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ఓ దేవ ఇదివరకే నువ్వు దీవించావు ప్రభువా. ఇది ఆల్రెడీ బ్లెస్డ్ స్క్రిప్చర్ అయి ఉంది నాయన. ఈ లేఖనం మా జీవితంలో నెరవేర్చబడతా ఉంది తండ్రి. ఈ రాత్రికాలం మంది ప్రభు మరిన్ని విషయాలు ప్రభువా మాకు బయలుపరచబడును గాక నాయన. ఈ లేఖనములో నుంచి ప్రభు నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. ఓ దేవా, నువ్వు వాక్యము వేరుగా నీవు వేరుగా ఉండవు, కానీ వాక్యమే నీవై ఉన్నావు ప్రభువా. వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు నీ ప్రణాళిక బయలుపరచబడుతుంది తండ్రి. నీవేంట బయలుపరచబడతా ఉన్నావు ప్రభువా. నిజంగా దేవా, ఈ రాత్రికాలం మాతో మాట్లాడండి తండ్రి. ఓ చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి ప్రభువా. వింటున్న ప్రజలు కూడా దీవించమని, మీరు అధ్యక్షత వహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాన్ని నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఏమేనండి ఏమని. యూ మే బి సీటెడ్. మీరు కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు మరి శుభాలు తెలియజేస్తున్నాను. మరి గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఏమేనండి ఏమేన్. దేవుడు మరి మంచి వాతావరణం మనకి ఇచ్చాడు. ఆయన మరొకసారి ప్రభు సన్నిధిలో ఇలా కూడుకోవటానికి, మరి ఆయన ఆరాధించుటకు, ప్రాముఖ్యముగా మన జీవితాల ప్రభువుకి అప్పగించుకుంటకు దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు ఈ రాత్రి కాలం మందు. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. మరి కొన్ని విషయాలు ఈ రాత్రి కాలం మందు నేను తీసుకొని రావడానికి మీ మధ్యలోకి ఇష్టపడుతున్నాను. ద కంటిన్యూషన్. నేను ఆదివారం చెప్పిన వర్తమానమునకు మరి తరువాయి భాగం నేను ఈరోజు చెబుతాను ప్రియులారా. మరి అందరూ అలర్ట్గా ఉండండి. ఆదివారము మరి చెప్పిన వాక్యాన్ని అందరూ విన్నారు కదా? విన్నారా అంటే నాట్ ద ఫిజికల్ ఇయర్. నేను మాట్లాడుతుంది భౌతిక సంబంధమైన చెవులోంచి కాదు, కానీ యువర్ స్పిరిట్ ఇయర్. నీ ఆత్మ వాక్యాన్ని వినాలి. సంగములతో ఆత్మ చెబుతున్న మాట అంటే ఆత్మకు చెబుతుంది. మనిషి సంగతులు మనిషి ఆత్మ గుర్తుపట్టగలదు, కానీ దేవుడి సంగతులు దేవుని యొక్క ఆత్మ మాత్రమే గుర్తుపడుతుంది. దేవుని మర్మాలు గుర్తుపట్టాలంటే మనకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ మనము కలిగి ఉంటేనే మనకు దేవుని మర్మాలు అర్థమవుతాయి. కాబట్టి గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మిస్టరీస్. దేవుడు మర్మాలతో చుట్టబడి ఉన్నాడు. మర్మాలు వేరు కాదు, జీవితం వేరు కాదు. ఆమేన్. మర్మాలు మనకు విడుదలవుతేనే మన జీవితం మనకు వస్తుంది. కాబట్టి మన చెవులో రాయబడిన ఈ వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు, రిటర్న్ వర్డ్ మనకి వ్యక్తిగతంగా రివీల్డ్ అవుతున్నప్పుడు, ఆ రివీల్డ్ వర్డ్ మర్మంగా ఉండకుండా మనకి తెరవబడుతున్నప్పుడు అది మన జీవితం ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అది ఆమేన్. మన జీవితంలో అది భాగమవుతూ ఉంటుంది అది. కాబట్టి చెబుతున్నప్పుడు అశ్రద్ధగా ఎవరు ఉండొద్దు. ఈ వాక్యం యొక్క విలువ మీకు అర్థమవ్వాలి. ఇది ఎంత పవర్ఫుల్లో, ఇది ఎంత ఉన్నతమైందో, ఎంత శ్రేష్టమైందో, ఇది మీ అంతరంగాన్ని మార్చగల సామర్థ్యం కలిగిన వాక్యం ఇది. మీ అంతరంగాన్ని సంపూర్ణంగా తెల్లగా 7వ పావురం వలె తయారు చేయగల సామర్థ్యం కలిగిన వాక్యం ఇది. ఎందుకు ఇంత గట్టిగా ఈ మాట చెప్తున్నానంటే, వర్తమానికుడు క్రీస్తు కనుక
బోధించేవాడు దూత కాదు, బోధించేది మెసెంజర్ కాదు, బోధించేది సంస్కర్త కాదు, బోధించేది ప్రవక్త కాదు. కాబట్టి ఈ కాలానికి వర్తమానికుడే క్రీస్తు. క్రీస్తు వచ్చి వాక్యం బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా అది లోపల నుంచి మార్పుని తెచ్చిద్ది. అదే సంస్కర్తలకు దేవుడికి వ్యత్యాసం. ఆమేన్. క్రీస్తు ఎప్పుడు వచ్చినా ఆయన వర్తమానంలో మార్పు ఉంటుంది. ఆమేన్. ఆయన ప్రసంగంలో మార్పు ఉంటుంది. సో నేను ఆదివారం మాట్లాడేటప్పుడు ఒక చిన్న భాగాన్ని నేను టచ్ చేసి వెళ్ళిపోయాను. నేను దాన్ని మరి ఎక్స్పాండ్ చేయకుండా, నా అంశము అది కాదు కాబట్టి ఒక పదాన్ని అలా రిలీజ్ చేసి నేను మరలా చాలా వేగంగా నా సమయాన్ని నేను కొద్దిగా కొనసాగించాను. అది ఏమిటంటే, వర్తమానము ప్రకటించబడుతున్నప్పుడు ఆ వర్తమానం ఇట్స్ లైక్ ఏ సీడ్ మెసేజ్. ఆ వర్తమానము విత్తన వర్తమానము. ఆమేన్. కాంగ్రిగేషన్ సమూహముగా కూర్చొని వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ఇక్కడ నుంచి బయలుపరచబడుతున్నప్పుడు అదొక విత్తనం. ప్రవక్త అన్నాడు, ఈ బైబిల్ అంతా కూడా స్పోకెన్ వర్డ్ అన్నాడు. ఇట్ ఈస్ ఎ సీడ్ అన్నాడు. పలుకబడిన మాటయే మూల విత్తనము. మరలా చెప్తున్నాను నేను, పలుకబడిన ప్రతి మాట విత్తనమే, కానీ ప్రత్యక్షత ఆమేన్. పలుకుతున్న ప్రతి మాట విత్తనమే, కానీ మనలో బయలుపరచబడుతుంది మాత్రం విత్తనం కాదు. సో ద ట్రయల్ ఆఫ్ ద సెవెంత్ సీల్, 7వ ముద్ర యొక్క జాడంటే అది మాటతో సంబంధించింది కాదు, కానీ అది పైనుంచి పడుతున్న మార్గంతో సంబంధించింది. రక్త మాంసాలతో సంబంధించబడిన మార్గము కాదు, కానీ పరలోకమందు నా తండ్రి నీకు ఇది బయలుపరచాడని చెప్పిన మార్గంలో సంబంధించింది అది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి నా మాట మీరు. ఈ బైబిల్ అంతా కూడా విత్తనాలే. ప్రైజ్ బి టు గాడ్. బైబిల్ అంతా విత్తనాలే. నేను ఎందుకు ప్రకటన 17 చదివించానంటే, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతయు సమాప్తమగును. ద మిస్టరీ ఆఫ్ గాడ్ విల్ బి రివీల్డ్ వెన్ ద 7th angel విల్ బి సౌండెడ్. ఆమేన్. అది ఏం చూపిస్తుందంటే, వచ్చిన ఈ ప్రకటన 17 అనే వర్తమానికుడు అతను సీడ్ మెసెంజర్ కాదు, కానీ అతను ఫ్రూట్ మెసెంజర్. నేను వాక్యాన్ని ఒక విత్తనముతో పోలుస్తున్నాను. ఆ విత్తనములో నుండి అనువాదం ఇచ్చుకుంటూ వెళ్తాను నేను. హల్లెలూయా. ఉదాహరణకి మనం చూసినప్పుడు బైబిల్ యొక్క మొదటి 5 గ్రంథములు ప్రవక్తకు మోషే రాశాడు. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, 5 కాండములు మోషే ద్వారా దేవుడు రాపించాడు. మనకు తెలుస్తుంది, పర్వతం మీదకి మోషేని దేవుడు తీసుకెళ్ళి 40 రోజులు రాత్రి మగళ్ళు ఆయన యొక్క సన్నిధిలో నిలబెట్టి, అక్కడ వస్త్రము చినగటం లేదు, మరి ఆ వ్యక్తికి ఆకలి లేదు, ఫాస్టింగ్తో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు ఆయన, కానీ ఆకలి తెలియట్లేదు అక్కడ. ఎందుకంటే మోషే ఉన్నది నిత్యత్వములో. ఎందుకు దేవుడు మోషేని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడంటే, టు ఓపెన్ ద బుక్, గ్రంథాన్ని తెరవటానికి. ఆమేన్. జరిగిన చరిత్రను స్పష్టంగా బయలుపరచడానికి. అప్పుడు దాకా వాక్యము మనుషుల యొక్క కల్పన విధానాలతో వెళ్తూ ఉంది. కల్పించి విధానములు, పొరపాటున ఇది జరిగిందేమో, అది జరిగిందేమో, పలాంది అని. కానీ మోషే ప్రార్థిస్తున్నాడు, అసలు ఏమి జరిగింది ఆరంభంలో? ఆమేన్. అసలు ఆరంభంలో జరిగిన ప్రత్యక్షత ఏంటి? ఆమేన్. అబ్రహామును నువ్వెందుకు ఎన్నుకున్నావు? ఎందుకు అబ్రహాము కుమారుడు క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు? అసలు ఈ జన్మకు గల కారణం ఏంటి? ఎందుకు మేము రక్తాన్నే బోధించాలి? ఆమేన్. మేమెందుకు ఐగుప్తులోకి వచ్చి పడ్డాము? వాట్ ఈజ్ అవర్ ఒరిజినల్ ల్యాండ్? అసలు మా అసలైన భూమి ఎక్కడ ఉన్నది? మా అసలైన జన్మ ఎక్కడ ఉన్నది? మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తూ ఉంటే గమనించండి ప్రియులారా, వితౌట్ మెసెంజర్ ప్రేయింగ్, ఒక వర్తమానికుడు దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ వర్తమానికుడు హృదయంలో దేవుడు ఒక దప్పికను పెడతాడు. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే, ఓ ప్రభువా, ఏదో ఒక దాని కొరకు నడిపించడానికి కారణమవుతూ ఉంటుంది. అది ఎవ్వరు అలా ప్రార్థించరు, కానీ ఎన్నిక చేయబడిన వర్తమానికుడు మాత్రమే ప్రార్థిస్తాడు. బియాండ్ దిస్ అట్మాస్ఫియర్, బియాండ్ దిస్ మెసేజ్. ఆమేన్.
ఇప్పుడు దాకున్న ఈ వాతావరణం కాకుండా నన్ను ఏదో ఒక వాతావరణం కొరకు ఎన్నుకున్నావు అనిపిస్తా ఉన్నది. వింటున్న ఈ వర్తమానం నన్ను రూపాంతరపరచడం లేదు. నన్ను ఏదో ఒక వర్తమానం నా కొరకు ఉన్నది ప్రభువా. ఏమన్, అది మెసెంజర్ ప్రార్థన. అది ఈ యొక్క ప్రవక్త మోషే ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి హృదయంలో దప్పిక పెట్టింది ఆయనే. ఏమేన్, కాలింగ్, ఎలక్షన్, ఏమేన్, ఎన్నుకుంది ఆయనే, పిలుస్తుంది ఆయనే. ఆయన మేడ, మరి క్షమించండి, కొండ మీదకి తీసుకెళ్ళింది కూడా ఆయనే. దేవుడే పైకి తీసుకెళ్ళి గ్రంథాన్ని విప్పుతా ఉన్నాడు. ఆయన గ్రంథాన్ని విప్పుతున్నప్పుడు ఆయన ఆది కాండం రాయటం ప్రారంభించాడు. గ్రంథాన్ని విప్పటము అని అంటే చెబుతా ఉంటే రాయటము కాదు. గ్రంథాన్ని విప్పడం అని అంటే పక్కన దేవుడు నిలబడి మోషే నువ్వు రాయని ఆయన పెన్ను పేపర్ పట్టించుకొని ఆమేన్, ఆది యందు వాక్యం ఉండెను రాయి. క్షమించండి, ఏం రాశాడు మోషే? ఆది యందు భూమి ఆకాశములు ఉండెను, సృజించబడెను. అలాగా ఆయన ఆది కాండాన్ని ప్రారంభించి దేవుడు చెవులో చెబుతుంటే రాయిలా. ప్రొఫెట్ అన్నాడు, ఇట్స్ ఆల్ ద విజన్. ఇదంతా కూడా దర్శనం అన్నాడు ఆయన. ఆమేన్. వినాలి, ఈ ఫెయిత్ బైనాక్యులర్ అనేది, విశ్వాసపు కన్నులు అనేవి, బైనాక్యులర్ అనేవి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలదు. ఆమేన్. చరిత్ర 4th డైమెన్షన్లో రికార్డ్ చేయబడింది. ఆమేన్. జరిగిపోయిన కాలం ఏదైతే ఉన్నదో 4వ పరిమాణం కింద రికార్డ్ చేయబడతా ఉండిద్ది అది. ప్రైజ్ బీ టు గాడ్. నిన్న సాయంకాలం మనం ఫోటో దిగామంటే, మీరు కానీ ఫోటో తీశారు, మరి దిగారంటే 4వ పరిమాణం దాన్ని రికార్డ్ చేసి నీ ఫోన్లో పెట్టిద్ది. అది చరిత్ర. అవునా కదండి? చరిత్ర 4వ పరిమాణం రికార్డ్ చేసి నీకు అందిస్తుంది. మరలా నీవు జీవిస్తుంది ఈ రోజే, కానీ నువ్వు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం దిగిన ఫోటో ఇప్పటికే ఉండదు నీ దగ్గర. అది ఎవరు పట్టారు? 4th డైమెన్షన్. 4వ పరిమాణము ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆ విజ్ఞాన శాస్త్రం ఏం చేసిందంటే నీ చరిత్రను నువ్వు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ప్రైజ్ బీ టు గాడ్. కానీ దేవుడు మోషేకి బయలుపరుస్తుంది ఏంటంటే ఇట్స్ అ 7th డైమెన్షన్. ఆమేన్. దర్శనము ఈ 4 పరిమాణంలో ఉండవయి. దర్శనం అనేది 7వ పరిమాణంలో ఉన్నది. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రవక్త అని పిలువబడటకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే అతను దీర్ఘదర్శి అన్నాడు. ఒక వ్యక్తి ప్రవక్త అని పిలువబడటకు ప్రధానమైన మరి క్యారెక్టర్ ఏంటంటే ఆ వ్యక్తి దర్శనములు చూడగలడు. ఆమె జరిగింది చూడగలడు, జరగబోయేది చూడగలడు. ప్రజెంట్ ఎవరైనా చూస్తాం, కానీ పాస్ట్ ఎవరు చూడలేరు, ఫ్యూచర్ ఎవరు చూడలేరు. ఆమె ఈ మొత్తాన్ని చూడగలిగే వ్యక్తి ప్రవక్త. ప్రైజ్ బీ టు గాడ్. దాన్ని తెచ్చి స్పష్టంగా వాక్యాన్ని బోధించగలడు ఆయన. అది ప్రవక్త క్యారెక్టర్ అది. ఆమేన్. ఇప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళి దేవుడు చూపిస్తున్నప్పుడు స్పష్టంగా వాక్యాన్ని గమనిస్తున్నాడు. ఆది కాండములో ఏదెను తోటలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఎలా ఆదాము చేయబడ్డాడో చూస్తున్నాడు. ఆమేన్. ఆదాము కళ్ళ ముందు కనపడింది అక్కడ పిక్చర్, దర్శనం ఓపెన్ చేశాడు ఆయన. ఆదామును చూసి అప్పటిదాకా ఆదామని విన్నాడు. మా ముత్తాత ఆదామంట, మొదటివాడు ఆదామంట, అతను పలుకబడిన మాట అంట అన్నాడు. ఆమేన్. మెసేజ్ ఎప్పుడు కూడా అంటాలో ఉండకూడదు. నువ్వు కలిగిన వర్తమానము నాకు బ్రదర్ చెప్పాడు, ఇది రైటేనంట, లేదు మా పాస్టర్ గారు చెప్పారు రైటేనంట, లేదు అది కాదు మెసేజ్ అంటే. ఆమేన్. నేను నా కళ్ళారా చూసా ఈ వర్తమానం రైటే. ఐ ఎక్స్పీరియన్సింగ్ దిస్ మెసేజ్. నా విశ్వాసముతో ఈ వర్తమానాన్ని నేను చూడగలుగుతున్నాను నా జీవితంలో అని నీ సొంత వ్యక్తిగతమైన అనుభవాన్ని ఈ వాక్యం మీద నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. ఎవరో నమ్మారని చెప్పి నమ్మేది కాదు ఈ వర్తమానము. ఎవరో చెబితే నీకు అర్థమయ్యేది కాదు ఈ వర్తమానము. నా వెనకాల రేయం బగలు దిగినా ఎవరికి అర్థం కాదు. యేసుక్రీస్తు వెంటే యూదా తిరుగుతూ ఉన్నాడు, అర్థమైపోయిందా? అట్టగాదు మెసేజ్ అర్థమయ్యేది. మెసేజ్ అర్థమయ్యేది దేవుడు తెరిస్తేనే. ఆమేన్. మరి అది ఓకే, నేను వెళ్ళడం లేదు, టైం అయిపోతుంది కాబట్టి. ఓకే, ముందుకెళ్దాం మనం. మోషే స్పష్టంగా ఆదాముని గమనిస్తూ ఉన్నాడు. ఆదాము పుట్టుకను గమనిస్తున్నాడు. ఆదాములో నుండి హవ్వ బయటికి రావటం గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా తోటలో నడుస్తూ వాళ్ళు మరి నీటి మీద నడుస్తూ ఉన్నారు. అది మోషే చూస్తున్నాడు.
వాళ్ళు అలాగా జంతు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అక్కడ మోషే గమనిస్తున్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. కానీ చూస్తున్న ప్రతి చిత్రాన్ని రాపించలా. ఏమేనండి మోషే సమస్తం గమనిస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు మోషేకి ఆరంభాన్ని చూపించలా. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తిని పట్టుకెళ్ళాడు చూపిద్దామనే, కానీ తన మూలాన్ని చూపించలేదు. కానీ ఆయన ఎంతవరకు ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడో మోషేని చూపించాలని అంతవరకే ఆయన మోషేకి బయలుపరుస్తున్నాడు. ఇది కొలత అంటే. ప్రైజ్ బీ టు గాడ్. ఎంతవరకు మోషేని దేవుడు అంటే ఎంత బయలుపరచాలని దేవుడు మోషేని ఎన్నుకున్నాడో అంతవరకు మాత్రమే దేవుడు మోషేకి బయలుపరుస్తాడు. కాబట్టి మోషే రాస్తుంది ఏంటంటే ఆదియందు భూమి ఆకాశములు ఉండెను. ఆమేన్. మోషే ఏదైనా తోటలో వాళ్ళ రాజ్యాన్ని గమనిస్తున్నాడు, వారి పరిపాలన గమనిస్తున్నాడు. అలాగునే మరొక ప్రక్క ఉన్న సాతాను యొక్క సైన్యాన్ని గమనిస్తూ ఉన్నాడు. పడిపోయిన దూతలు, లూసిఫరు, మరి వాడు పడిపోయి వాడు ఎలాగా మృగములోకి ప్రవేశించి మరి భూజంతువులోకి ప్రవేశించి వాడు ఎలాగో సర్పములో నుంచి అవ్వతో మాట్లాడుతున్నాడు. ఇదంతా మోషే గమనిస్తున్నాడు. ఆ ప్రీచింగ్ అంతా వింటున్నాడు. ఆమేన్. వినాలి నా మాట. ప్రీచింగ్ మొత్తాన్ని అక్కడ మోషే గమనిస్తున్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. అసలు అక్కడ జరిగింది వ్యభిచారమేనని మోషే కల్లారా చూశాడు. గ్లోరీ బీ టు గాడ్. అక్కడ జరిగింది వ్యభిచారమేనని, అది పండు కాదని, వ్యభిచారమేనని ఆదాముని వదిలిపెట్టి హవ్వ సర్పముతో కూడిన విషయాన్ని స్పష్టంగా తన కన్నులతో మోషే చూశాడు. ఆమేన్. స్పష్టంగా చూశాడు ఆయన. కానీ దేవుడు అన్నాడు, డోంట్ రైట్ ఇట్, సీల్ ద విజన్ అండ్ ప్రాఫెసీ. మోషే దాన్ని రాయొద్దు, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించన్నాడు. ఆమేన్. గ్లోరీ బీ టు గాడ్. దేవుడు చెప్పిన విధానం ప్రకారముగా సింబాలిక్ ఫామ్లో మోషే గ్రంథాన్ని రాశాడు. ఆమేన్. మరి ఏం రాయాలి ప్రభువా? ఇక్కడ నేను చూసిందేమో అడల్టరీ, మరి నేనేం రాయాలనంటే పండుని రాయి అన్నాడు. ఆమేన్. మోషే చూసింది ఒకటి, రాసేది ఒకటి. ఆమేన్. మరి ఇది ఎవరికి తెలియదు ప్రభువా? మరి ఎవరికైనా చెప్పమంటావా అంటే ఎవరికి చెప్పొద్దు నీవు, సీల్ ద విజన్ అన్నాడు. ఆమేన్. పైన మొత్తాన్ని గమనించాడు, కానీ దర్శనం మాత్రం లోపల పెట్టుకున్నాడు. గ్రంథాన్ని రాసే విషయంలో మాత్రము, ప్రైజ్ బీ టు గాడ్, గ్రంథాన్ని రాసేటప్పుడు మాత్రము ఆయన ఒక మర్మయుక్తముగా సింబాలిక్ ఫామ్లో దాన్ని రాస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకనగా ఏదైతే నువ్వు మరుగు చేస్తున్నావో అంత్యకాలం ముందు నేను దాన్ని బయలుపరుస్తా. నువ్వు రాస్తుంది, నువ్వు చూసింది స్పష్టమైనదే, కానీ నువ్వు రాసేది మాత్రం సీడ్ వర్డ్. మోషేలో ఫ్రూట్ ఉంది. మోషే చూసింది వాక్యం యొక్క పరిపక్వతే, సన్నివేశాన్ని స్పష్టంగా చూశాడు. కానీ ఆ సన్నివేశాన్ని ఇప్పుడు నువ్వు విత్తన రూపంలో రాయాలా. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. చూసిన సన్నివేశం అయితే అబ్సల్యూట్, కానీ నువ్వు ఎలా రాయాలంటే చూసిన సన్నివేశాన్ని విత్తన రూపంలో రాయాలా, అంటే సింబాలిక్ ఫామ్లో రాయాలా. హల్లెలూయా. సాతాను దృష్టి ఎల్లప్పుడూ కూడా రాయబడిన దాని మీదే ఉండిద్ది. ఆమేన్. వాడేమనుకుంటాడు? దేవుడే మొత్తాన్ని బయలుపరచకుండా ఆయనకే అది రాపించడానికి దేవుడికే సిగ్గేసి రాపించకుండా దాని పండును రాపించాడు. కానీ దేవుడి ప్లాన్ ఏంటి? ఆమేన్. అక్కడ ఏం జరిగిందో పరిపూర్ణంగా ఇప్పే ఒక వ్యక్తి రాబోతున్నాడు. గమనించండి, బైబిల్ రాసిన 5000 సంవత్సరముల తర్వాత వచ్చాడేనా. ఆమేన్. నాకు క్షమించండి ఒక మాట, ఎందుకంటే 2000 సంవత్సరాల దాకా నోవా తర్వాత నుంచి అబ్రహాం నుంచి మోషే, ఆల్మోస్ట్ 2500 సంవత్సరాలు అయింది, అంతే కదా. తర్వాత ఆల్మోస్ట్ 3000 మరి చిల్లర దాకా ఉన్నది. ఈ రాసిన ఈ విత్తన భాగాన్ని విప్పటానికి 3000 సంవత్సరాలు పడుతుంది.
మీరు ప్లాన్ గమనిస్తున్నారు దేవుడి యొక్క మనసు. ద ట్రయల్ ఆఫ్ ద సెవెన్ సీల్, ఎలా ఆయన 7వ ముద్రను తీసుకెళ్తున్నాడో మనం చూద్దాం. ఆమేన్. రాపించేది ఆయనే, కానీ ఫలాన్ని రాపించడం. రాపించేది దేవుడే, కానీ ఆయన విత్తనాన్ని రాపిస్తాడు. ప్రైజ్ బీ టు గాడ్. ఇది మొత్తాన్ని ప్రవక్త కలిగి ఉన్నప్పటికీ కానీ ప్రవక్త మౌనంగానే ఉండాలా. అదే మిస్టరీ అంటే. మనం చూసాము దానియేలు కూడా ఒకసారి స్పష్టమైన బయలుపాటు చూస్తాడు. పరలోకములో మరి సింహాసనాన్ని చూస్తాడు, దేవుని చూస్తాడు, కెరూబులు సెరూబులను చూస్తాడు, రాబోతున్న పోపును చూస్తాడు. ఆమేన్. వచ్చినట్టు రాజు అంటాడు, ఇవన్నీ చూస్తాడు. కానీ ఆయన ఏమి చూశాడో అన్నది డోంట్ రైట్ డానియేల్ అన్నాడు. దానియేలు దాన్ని రాయొద్దు అంటాడు. ఎందుకనగా అంత్యకాలం ముందు ఇది నీకు, నేను దాన్ని బయలుపరుస్తా కాబట్టి దాన్ని ముద్ర వేయమని చెప్తాడు ఆయన. అదేనా గాబ్రియేలు వచ్చి దానియేలుకు దర్శించుట్లో గల 5వ ఉద్దేశం ఏంటంటే సీల్ ఆఫ్ ద విజన్ అండ్ ప్రాఫెసీ. అవునా, చూసిన దర్శనాన్ని ముద్ర వేయాలి. ఎక్కడ ముద్ర వేయాలి? మనిషిలో ముద్ర వేసుకోవాలా? నా మాట మీకు అర్థమైందా? మనిషిలో ముద్ర వేసుకోవాలా? మనిషిలో ముద్ర వేసుకున్న దాన్ని బయటికి లాగవాడు దేవుడు. ఫరో కలగాని మర్చిపోయినా, ఫరో కలగాని మర్చిపోయినా ఆ కళ ఏంటో బయటికి లాగు వాళ్ళే మన వాళ్ళు. అంటే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా కలిగిన దాన్ని లాగే పరిచర్య మంది. మీరు దేవుడి మార్గం పట్టుకోవాలా. ఒక వ్యక్తి చెబితే కాదు, ఒకవేళ చెప్పకుండా మర్చిపోయినా దాన్ని కూడా లాగుతారు వాళ్ళు. మోషే చెప్పకుండా వేరేది రాసిన పౌలేమన్నాడు, నువ్వు వచ్చింది ఫరో ఖడ్గానికి భయపడి కాదు, నువ్వు వచ్చింది, నువ్వు రాపించింది దేవుడు అలాగే నేను నీ చేత రాపించాడు ఆయన. బట్ దట్ ఈస్ సీడ్ వర్డ్. కానీ నిజానికి నువ్వు వచ్చింది ఎందుకంటే ఆమేన్, ఫరో ఖడ్గానికి భయపడి కాదు, కానీ ప్రైజ్ బీ టు గాడ్, ఐగుప్తు ధనము కన్నా క్రీస్తు యేసు పట్ల నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని వచ్చాడు ఆయన. ఎవరు చూస్తున్నారు దీనిని? ఆమేన్. చూసిన వ్యక్తి ఏమో సీడ్ రాయాల, తన సొంత జీవితమైనా, ఆమేన్, తన సొంత జీవితమైనా దాన్ని స్పష్టంగా రాయకూడదు, లోపలే ముద్రించుకొని రాయాల. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు ఈ లోపల సీల్ చేసుకొని వాళ్ళు మరణించిన తర్వాత ఇంకో ప్రవక్త ఎవరినో దేవుడు ఎన్నుకొని, ఆమేన్, మళ్ళీ కొత్త బైబిల్ ఇవ్వట్లేదు అక్కడ. దెర్ ఈజ్ నో న్యూ బైబిల్. ఇది వరకు రాసిన బైబిల్ని ఎత్తిపట్టి అనువాదం లాగుతూ ఉన్నాడు. మోషే చెప్పింది ఒకటి, పౌలు చెబుతుంది ఒకటి. అవునా కాదా? ఓల్డ్ టెస్టిమెంట్ ఒకటి, కానీ దేవుడు మాట్లాడుతుంది ఒకటి. ఆయన అంటాడు, మాట్లాడుతూనే ఈ గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తాడు. మోషే మీకు ఆ విధంగా చెప్పలేదా అంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? వాళ్ళు రాసింది నిజమే, అది సీడే, అది వాక్యమే, కానీ నేను మాట్లాడుతుంది ఫ్రూట్ ఆఫ్ ద మెసేజ్. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి పిల్లరా, దేవుడి మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఏ మార్గం ఇది? విత్తన రూపంగా వాక్యం రాయబడాలి, కానీ ఎన్నడూ కూడా ఆ వాక్యం విత్తన రూపంగానే ఉండకూడదు. కానీ ఒక మనిషిని ఎన్నుకొని ఆ వాక్యం యొక్క సంపూర్ణతను బయటికి తేవాలి. సో పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుందంటే వాక్యము సంపూర్ణంగా బయలుపరచబడి అది ఫ్రూట్గా వ్యక్తపరచబడుతున్నప్పుడే ప్రజలకు సంపూర్ణత వస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఉదాహరణకి ఆది కాండములో ఏదైనా తోటలో దేవుడు ఏమంటాడంటే, నీ సంతానానికి స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేస్తానన్నాడు. అక్కడ మరియా అనలా, మరియా అనే పదం పెట్టలా, గాబ్రియేలు వస్తాడని చెప్పలా. ఆమేన్. ఏం పలకలేదు ఆయన, ఏ సంవత్సరమో చెప్పలా, ఏ ఏరియానో చెప్పలా, ఆ కన్యక అని చెప్పలా, ఒక ఏరియాలో పుట్టిద్దని చెప్పలా, ఆమె పేరు చెప్పలా, ఏమి చెప్పలేదు ఆయన. ఒకటే అన్నాడు, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేస్తానన్నాడు ఆయన. ఇది ఆయన రాబోతున్న విధానం. దాన్ని పూర్తిగా ప్రవచించకుండా జరగబోతున్న దాన్ని చెప్పేది ప్రవచనం. కానీ ప్రవచనాన్ని స్పష్టంగా బయలుపరచకుండా ఆయన ప్రవచనాన్ని కొద్దిగా విప్పాడు.
ఆమేన్. తర్వాత యెషయా వచ్చాడు. యెషయా ఏమన్నాడంటే కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నాడా? ఇది ఈయన చెప్పిన ప్రవచనం యొక్క కొనసాగింపు. వినాలి నా మాట. విత్తనముగా ఆది కాండములో ఆయన పలికాడు. దానికి అబ్రహాం మనం చూసినప్పుడు ఛాయగా ఇస్సాకు నడిపిస్తాడు. ఆమేన్. స్త్రీ సంతానముగా రావాలి, అది కూడా కన్యకై ఉండాలి గనక మనిషి కుమారుగా ప్రభువు దిగివచ్చి మరలా శారాకి కన్యత్వాన్ని ఇచ్చాడు, దేహాలు మార్చి. అదొక ఛాయ. అంటే చెప్పిన ప్రవచనము యొక్క అది ప్రవచన విత్తనమైతే ఆ విత్తనము కొద్దిగా ఎడిగి కాండముగా మారింది. వర్డ్ ఈజ్ అ సీడ్. సీడ్గా ఉండదు, సీడ్ ఎదుగుతుంది. ఆ సీడు అబ్రహాం జీవితంలో అది కాండముగా మారింది. అది యెషయా ప్రవచిస్తున్నప్పుడు అది కొమ్మలుగా మారింది. అది ఆమేన్. కన్యక గర్భం ధరించి కుమారుని కనును, ఇంకా స్పష్టత రాలా. కానీ అది ఆది కాండములో చెప్పబడిన విత్తనం యొక్క కొనసాగింపది. మీరు 7 సీల్ గుర్తుపట్టాలి. ఆది కాండము నుండి 7 సీల్ యొక్క ట్రైల్ వెళ్తానే ఉంది. ప్రొఫెట్ అన్నాడు, ఇట్స్ లైక్ ఎ చైన్, ఇట్స్ లైక్ ఎ రాకెట్. ఆమేన్. కొంత దూరం విత్తనం వెళ్తూ ఉంది, ఒక్కసారిగా పేలుతుంది, అది కాండముగా మారుతుంది. పేలటం అంటే ప్రవక్తలో నుండి. గ్లోరీ బి టు గాడ్. ఆది కాండంలో ప్రారంభించబడింది, అలాగ కొనసాగుకుంటూ వచ్చింది. ఆకాశంలోకి రాగానే అబ్రహాం అలా పేలాడు. ఆమేన్. పేలగా కొన్ని రెమ్మలు బయటపడ్డాయి. ఇస్సాకులో ఒక మాదిరి, శారాలో ఒక మాదిరి. ఇలాగ మరలా కొనసాగుతోంది. కొంత వేగం కొనసాగుతూ ఉంటే అక్కడ జోసెఫ్ వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. జోసెఫ్ వచ్చాడు. అతను అన్ని దేశానికి వెళ్ళటం, అన్ని స్త్రీని వివాహం ఆడటము, అన్నదమ్ములు చేత త్రోసేయబడటము, గొంతులో వేయబట్టము, మరలా తీసుకొని రాబడటం, చెరసాల్లో వేయబడటము. ఆమేన్. 2 దొంగలకు పక్కపక్కన ఉండటము, పానదాయకుడు భక్ష్యకారుడు, కలవరు సిలువలో అటు ఇటు నిలబడటము. హల్లెలూయా. అదంతా ఏంటి? 7వ ముద్ర యొక్క కొనసాగింపు. ఒక అంశం మాత్రమే కాదు, ఇట్ ఈస్ అ వర్డ్. ప్రతి వాక్యం విత్తనమే. కాబట్టి మీరు వాక్యము ధ్యానించేటప్పుడు ఒక దగ్గర చదివి మౌనంగా ఉండొద్దు. వేర్ ఈస్ ద లింక్ ఆఫ్ దిస్ వర్డ్? వేర్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దిస్ వర్డ్? వేర్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వర్డ్? అందుకే ఆయన అంటాడు, ఇక్కడ ఫార్ములా ఉంది, అక్కడెక్కడ ఇంకో ఫార్ములా ఉండిద్ది. పక్షిరాజుగా నువ్వు కన్నులు నీకు ఉండాలా? నువ్వు వెతకాలి, లేఖనాలు వెతకాలి. నీవు లింక్ ఉండిద్ది. సూత్రం వెంబడి సూత్రము, వాక్యము వెంబడి వాక్యము. ఇక్కడ ఒకటి ఉంటే ఎక్కడో ఒకటి ఉండిద్ది, అంతే అక్కడ. హల్లెలూయా. ఆ తర్వాత కొనసాగుతా ఉన్నప్పుడు జోసెఫ్ ముగిసిపోయాడు. ఆ మరలా వెళ్తున్నప్పుడు అక్కడ మోషే వచ్చాడు. మోషే ఎవరు? రాబోతున్న నిజమైన విమోచకుడికి మాదిరి. భౌతిక భూమిలో నుండి భౌతిక భూమిలో పట్టడానికి వచ్చిన ప్రవక్త మోషే అయితే, మోషే ఏమన్నాడు? నా వంటి ప్రవక్త మీ సహోదరుల మధ్యలో నుంచి పుట్టను అన్నాడా? అది కొనసాగింపారా? స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరము కలుగు చేస్తానని చెప్పిన మాట కొనసాగింపు ఇదంతా కూడా. నా వంటి ప్రవక్త మీ సహోదరులో నుండి పుట్టును, అది కొనసాగింపు. అది కూడా 7 సీలే. కానీ అర్థం కావట్లేదు అక్కడ, వాళ్ళ పలుకుతున్న మాట అర్థం కావట్లేదు. కానీ అది ప్రాఫెసీ యొక్క కొనసాగింపు. అది విత్తనము కాండంలోకి వచ్చి అలాగే కొమ్ముల్లోకి వెళ్ళి, ఆమేన్, అది అలాగే ఆకుల్లోకి వెళ్ళి అది నిదానంగా మరి అది మరి ఫలములు ఉత్పత్తి చేస్తూ ఉంది అది. ఆమేన్. మనం తర్వాత చూస్తాం, యెషయా వస్తాడు, కన్నిక గురించి స్పష్టమైన బయలుపాటిస్తాడు. యెహెజ్కేలు వచ్చాడు, చక్రములో చక్రం అన్నాడు. ఆమేన్. చక్రములో దానియేలు వచ్చాడు, ఆయన మరో ప్రవచనాన్ని చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ బి టు గాడ్. మీకా వచ్చాడు, బెత్లెహేమ్ అంటాడు. మీరు మైనర్ ప్రాఫిట్స్ మీరు చూడండి, చిన్న చిన్న ప్రవక్తలు ఏం చెప్పారు? వాళ్ళు బెత్లెహేములో నుంచి పుట్టునన్నారు. కొంతమంది ఆయన నజరేతు వాడని పిలువబడును అంటారు. అలాగనే మరి ఐగుప్తులో నుంచి మరలా నా కుమారుని నేను తీసుకొని వచ్చానన్న లేఖనము రాయబడి ఉంటుంది అక్కడ. ఇవన్నీ కూడా కొన్ని వేల ప్రవచనాలు.
పాత నిబంధనలో ఒక లేఖనము గురించిన అనేక ప్రవచనాలు అవి. ఆయన జీవవృక్ష ఫలం. ఆయన వృక్షము చాలా అది అది ఒక 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 తాటాకు కొమ్మలాగా లేదు. అది జీవవృక్ష ఫలం అనేది అది జస్ట్ ఒక ఇలా పెరిగిన బారుగా పెరిగిన చెట్టు కాదు అది. అది ఇన్ని కొమ్మలుగా, ఇన్ని ఆకులుగా, హల్లెలూయా, 7 సీల్ అనేది అనేక భాగాలు కలిగి ఉంది అది. ప్రైజ్ బి టు గాడ్. అలాగా యేసుక్రీస్తు పుట్టడానికే అన్ని ప్రవచనాలు నెరవేర్పులు ఉన్నాయి. దట్ ఈస్ ద 7th సీల్. అందుకే చూడండి, రాయబడిన దానిని ప్రజలు నమ్ముతున్నారు కానీ, చదువుతున్నారా? వాళ్ళ బైబిల్ తీసుకుంటున్నారు. 7వ ముద్ర ప్రారంభములో విత్తన భాగముగా ఉన్న నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేస్తానని చదివారు. ఆ తర్వాత అబ్రామ్ దగ్గరికి వెళ్ళారు. మోరియా పర్వతము దగ్గర, మోరియా దేశంలో యెహోవా ఈరేగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కట్టెల మీద పెట్టుకొని పోవటం ఇస్సాకును చూశారు. ఆ పొట్టేలు పొదలో ఇరుక్కొని ఉండటం, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడటాన్ని చూస్తున్నారు. ఇదంతా గమనిస్తున్నారు వాళ్ళు. ఆ పొదలో ఇరుక్కోవటం అనగా ముళ్ళ కిరీటం మన తలకి పెట్టబడటం వాళ్ళంతా గమనిస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత మోసే దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు చదువుతుంది మొత్తం రైటే. గమనించండి, ప్రవక్త అన్నాడు, మొదటి రాకను పోలుస్తూ అని అంటాడు, సామాన్యతలో తన్ను తాను మరుగుపరచబడి పిదప ఆయన బయలుపరుచుకొనుట అన్నాడు. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆ మాట ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రవచనాలు పలకబడినవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి. దాన్ని ప్రజలు చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. కానీ ప్రవచనం యొక్క నెరవేర్పు వచ్చినప్పుడు మాత్రము ఆయన చాలా సామాన్యంగా వచ్చేస్తున్నాడు. ఆయన ఫ్రూట్ అనేది ఎల్లప్పుడూ కూడా సింప్లిసిటీగా, ఫ్రూట్ అనేది సింప్లిసిటీగా జీవిస్తూ ఎవ్వరికి కనబడకుండా మరుగ్గా వెళ్ళిపోతూ ఉంది అది. ఆమేన్ అండి, ఆమేన్. గ్లోరీ బి టు గాడ్. నా మాట మీరు పట్టుకోవాలి మీరు. కాబట్టి మనం ఇప్పుడు చూసింది ఒక్కటే, 7th సీల్లో ఉన్న ఒక్క విత్తనం. అది దేవుడు నోట్లో నుంచి పలకబడిన ఒక్క విత్తనమే, ఒక్క మాటే ఇన్ని చైన్లకి కలిగి ఉంది. అందుకే బైబిల్ ఎన్నటికీ తరిగిపోదు. బైబిల్ ఎన్నటికీ తరిగిపోదు. మన ప్రవక్త వచ్చి ఫ్రూట్ మెసెంజర్గా దిగివచ్చి ఇప్పుడు రాయబడిన ప్రతి వాక్యానికి ఇప్పుడు ఆయన ఆఖరి అనువాదం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకే మనకు బైబిల్ ఎందుకు క్రొత్తగా మారినదంటే ఆయన వచ్చుట బట్టే. క్రీస్తు ఏ దేవుడైతే విత్తనాన్ని పలికాడో, అదే దేవుడు వచ్చి ఆ ఫలాన్ని తెస్తూ ఉన్నాడు. విత్తనంగా వాక్యం పలికినవాడు ఆయనే, ఆ విత్తనానికి సంపూర్ణమైన అనువాదం ఇచ్చేవాడు కూడా ఆయనే. అందుకే ప్రొఫెట్ అన్నాడు, స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్. అంటే అది ప్రవక్తలది కాదు, చూపించిందే రాయాల. ఇట్ మస్ట్ బి ఏ స్పోకెన్ వర్డ్. మరలా చెబుతున్నాను, అది ఖచ్చితంగా పలకబడిన మాట అయి ఉండాలి. పలకబడిన మాట అది అసలైన విత్తనం అని అంటే అది సంకరము చేయబడనిది. అంటే మనుషుడి యొక్క ఆలోచనలు ఏమాత్రము కూడా కలగలుపుగా లేనిది. దేవుడు చూసింది అదే. విత్తనం ఇలా నాటగానే హవ్వకి వాడొచ్చి విత్తనం నాటాడు మైండ్లో. మొదటిగా ఏంటి ప్రభు అనే విత్తనం నాట ఎవరొచ్చారు అని అంటే, రాత్రికాలం పూట దొంగ వచ్చాడు అన్నాడు ఆయన. మై మెసేజ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. కానీ అసలైన విత్తనాన్ని సంకరమ చేయటానికి, కలగలుపు చేయటానికి వాడు దిగి వచ్చాడు. అక్కడ వాడు విత్తనాన్ని నాటాడు. అంటే అక్కడ విత్తనం ప్రారంభించబడిందంటే ప్రీచింగ్లో కూడా మరలా ఫలాలు ఉండాల్సిందే. దేవుడు పలికింది విత్తన ప్రసంగం. ఆది కాండములో ఆయన ఆదాముతో మాట్లాడింది విత్తన ప్రసంగం. ఆమేన్. అప్పుడు వాడొచ్చి విత్తనాలు జల్లాడంటే మరలా ఫలములో కూడా ఈ ప్రసంగాలప్పుడు కూడా, ఆమేన్, ఈ ప్రసంగాలప్పుడు కూడా ప్రవక్త ఫలభరితమైన వర్తమానం తెస్తా ఉంటే వాడు కూడా తప్పుడు అనువాదముతో ఫలభరితమైన వర్తమానాన్ని తేవాల. సమరూపమైన వర్తమానాలు వెళ్తాయి. విన్నారా? వాడు సంఘశాఖలో ఉండి ఆమేన్ బుద్ధిగల కన్నిక వర్తమానంలో ఉండదు.
బుద్ధిగల కన్నిక వర్తమానమే, బుద్ధి లేని కన్నిక వర్తమానమే. బుద్ధిగల కన్నిక ప్రవక్త ద్వారా అభిషేకించబడి తెస్తున్న ఫ్రూట్ మెసేజ్ ఉంటుంది. బుద్ధి లేని కన్నికేమో వాడి దగ్గర నుంచి తీసుకొని వస్తున్న ఆఖరి మోసపూర్చు అనువాదం, ఫైనల్ డిసీవింగ్ ప్రీచింగ్. ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే కాలం అని అంటే, ఆ బుద్ధులేని కన్నికి చెబుతున్న వర్తమానాలు ఏంటంటే ఆల్మోస్ట్ అది రైట్గానే ఉంటాయి. అందుకే ఆయన అంటాడండి, ఆయన ఏమంటాడంటే ఆఖరి దినమనుటకు సూచన ఏమిటంటే నా పేరు పెట్టుకొని కొంతమంది వస్తారన్నాడు. ఆమె ప్రొఫెట్ ఒక వర్తమానం చెప్పాడు, అనాయింటెడ్ వన్స్ అన్నాడు. ఎట్ ద ఎండ్ టైం అనాయింటెడ్ ఎవరంట? అంత్యకాలమందు అభిషక్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు. ఆమేన్. అన్నాడు అబద్ధ యేసు కాదు కానీ అబద్ధ క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు, అభిషక్తుడే క్రీస్తు. అంటే వాడు ఏం చెబుతున్నాడు? అనాయింటెడ్ క్రైస్ట్. అభిషేకించబడిన వర్తమానం లాగే అది వెళ్ళిద్ది, కానీ అది ఫ్రూట్ మెసేజ్ కాదు. అది మోసము చేసే వర్తమానం. అది ఆత్మను రేపదది, ఆత్మను కృంగదీసిద్ది. అది మీ ప్రాణముల అభిషేకాన్ని ఇవ్వదు అది, కానీ ప్రాణములో నుంచి అది నీ అభిషేకాన్ని దొంగలించిద్ది అది. కాబట్టి ఆనాడు విత్తనాలు, ఇప్పుడేమో ఫలాలు. ప్రతి విషయంలో ఇది ప్రకటన యొక్క ఆఖరి భాగము గనక, ఆమేన్, ఇది ప్రకటన గ్రంథం యొక్క ఆఖరి భాగములు నెరవేరుతున్న కాలము గనక విత్తబడిన ప్రతి విత్తనము ఇప్పుడు కాండముగా లేదు, అది కొమ్మలుగా లేదు, అది ఆకులుగా లేదు, అవన్నీ ఫలముగా మారాయి. ఏ సిద్ధాంతమైన బాబులోన్ ఫలమే, నిమ్రోద్ ఫలమే, నికోలాయితులు ఫలమే, సర్పసంతానం ఫలమే. అంటే పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్. అది దేవుని కుమారులు కావచ్చు, దైవ కుమారులు కావచ్చు. ఆమేన్. ప్రతి విషయంలో ఇప్పుడు పరిపూర్ణమైన కాలం. అది పాపమైన, లోకమైన, ఆమె ఇటు పక్క దైవత్వమైన, అన్ని పరిపూర్ణమైన కాలం ఇవి. హల్లెలూయా. కాబట్టి మనం పోరాడుతున్నది బాగా ఎక్స్పీరియన్స్ అయిన వారితో. మనం పోరాడుతున్న విత్తనాలతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ కెయిన్. మనం పోరాడుతుంది కయ్యనుతో కాదు, మనం పోరాడుతుంది కయ్యనులో ఉన్నవాడితో. ఆమేన్. కయ్యని విత్తనము, కానీ కయ్యనులో మేనిఫెస్ట్ అయ్యి వాడిని పుట్టించి వెళ్ళిపోయిన వాడు ఫలము. అందుకే పౌలు అంటాడు, మనం పోరాడుతున్న శరీరాలతో కాదు, మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, కానీ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నామని చెప్పాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఇది చాలా డేంజర్ టైం ప్రియులారా. ఎల్లప్పుడూ దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరిస్తేనే మనం యుద్ధంలో గెలవగలం. నిత్యము మన చుట్టూ కంచె ఉండాల, నిత్యము మన చుట్టూ యుద్ధానికి రెడీ అయి ఉండాలి. మనము వేమరపాటుగా ఆత్మలో నిద్రపోతూ అలా ఉన్నామనుకో, వాడు వచ్చి మన మీద దాడి చేసి పడేస్తాడు మనల్ని. కాబట్టి ఆల్వేస్ బీ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో ఉండండి ఎల్లప్పుడు కూడా. హల్లెలూయా. గమనించండి ప్రియులారా. కాబట్టి ప్రవక్త ద్వారా పలకబడిన ప్రతి వాక్యము కూడా ఇప్పుడు ఫలముగా మారుతున్న టైం ఇది. ఆమేన్. దానినే ప్రవక్త 7వ ముద్ర అన్నాడు. ఆమేన్. 7వ ముద్ర తెరవబడుతున్నప్పుడు ఇంచుమించు పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం. ఆ అరగంట సేపులో దేవుడు ప్రవక్తకు వచ్చి వాక్యాన్ని విప్పినప్పుడు ఆ 7వ ముద్రను ప్రవక్త గమనించగా అది ఆది కాండము నుంచి ప్రకటన దాకా అది కొనసాగుతూనే ఉందని చెప్పాడు ఆయన. నా మాట మీకు అర్థమైందా? అర్థమైందా నా మాట? ఏమర్థమైంది మీకు? లింక్ అర్థం అవ్వాలి. కొద్దిగా నిదానంగా స్పష్టంగా వెళ్తున్నా నేను. లింక్ మీకు అర్థం అవ్వాలి. 7th సీల్ అంటే మర్మయుక్తంగా దేవుడు పర్పస్లీ విత్తనంగా రాపించి దీని భావాన్ని నీకు చెబుతున్నప్పుడు నీ లోపల కూడా నువ్వు ఫ్రూట్ అయి ఉండాలా. ఉదాహరణకి నేను కొద్దిగా ముందుకు వెళ్తున్నాను, గమనించండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి వాక్యం ప్రసంగిస్తూ ఉన్నాడు. అందరూ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన మరి పరలోక రాజ్యం ఇలాగున్నది అన్నాడు.
4 భూములతో పోల్చాడు. ఆమేన్. ఒకటి కాదు, ఒకటి ద్రాక్ష తోటను పోల్చాడు, ఇంకోటి పెండ్లి కుమారుడికి వచ్చిన విందు గురించి పోల్చాడు. చాలా పారబుల్స్ యేసుక్రీస్తు భూమి మీద ఉండి ప్రకటించాడు. అది ఏ ప్రకారమైన వాక్యం అంటే దేవుడిలో లోతైన అనువాదం ఉంది, చెప్పాలని, ప్రజలకు చెప్పాలని చాలా లోతుగా ఉంది. కానీ ఆయన పర్పస్లీ విత్తనపూర్వకంగా వాక్యం ప్రసంగిస్తూ ఉన్నాడు. ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు దాన్ని విని సంతోషపడ్డారు. ఏ ప్రసంగాలకి? వాక్యం యొక్క విత్తన ప్రసంగాలకి వాళ్ళు సంతోషపడ్డారు. ఇప్పుడు దాకా ఇలాంటి కథలు ఎవరూ చెప్పలా, ఫస్ట్ టైము సృష్టిలో ఇన్ని భాగాలు తీసుకుని వాక్యం ప్రసంగించాడని వాళ్ళందరూ ఆనందపడ్డారు, తినేసి వెళ్ళిపోయారు. కానీ లోపల ఎన్నిక చేయబడిన విత్తనాలకి ఒక కోరిక ఉంది. లేదు ప్రభువా, దీని యొక్క భావం ఎక్కడో ఉంది, ఎక్కడో దీని యొక్క భావాన్ని దాచిపెట్టావు, దాని అర్థమేంటి ప్రభువా అని కొంతమంది సాయంకాలం మంది కొండ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆయన లోపల కలిగి ఉన్న దీనికే మడతలుగా లోపల ఉంది. హీ ఈజ్ అ ఫ్రూట్ మెసెంజర్. ఆయన ఫలమునిచ్చే ఫలవర్తమానికుడు ఆయన. వినాలి నా మాట మీరు. ఆమేన్. కానీ వచ్చిన వారికి కొద్దిగా ఆయన మర్మానాలు ఇప్పాడు. మొత్తం విప్పలా. మత్తయి సువార్త 24 మీరు చూశారంటే ఆయన వాక్యం మొత్తాన్ని విప్పలా. భూకంపములు కలుగును, నీ రాకడకి కూర్చున్న సూచనలు ఏంటి ప్రభు అంటే భూకంపాలు కలుగును, మీరు జనం మీదకి జనములేయటం మీరు చూస్తారు, భూకంపములు వస్తాయి, యుద్ధములు జరుగును, అలాగా అబద్ధ క్రీస్తులు వస్తారని చెప్పుకుంటూ వస్తాడు ఆయన. కానీ అసలు సంపూర్ణ భావాన్ని చెప్పడం. ఎందుకంటే ఆయనలో ఉన్న ఆఖరి ఫలవర్తమానికుడు లోపల ఉన్నాడు. ఆయన చెప్పిన దానికి కూడా దేని గురించి అయితే దేవుడు మాట్లాడుతున్నాడో, ఆమేన్, దాని గురించి వివరించాలన్నా కూడా దేవుడు ఒక పాత్రను ఎన్నుకొని ఉన్నాడు అక్కడ. ఆ ఛాంబర్ అదే, ఆయన వస్తేనే దీన్ని ఇప్పుతా. విజన్ మొత్తం లోపలే ఉంది. వినాలి, విజన్ మొత్తం లోపలే ఉంది. కానీ చెప్పడం మాత్రము విత్తనపూర్వకంగా వాక్యం ప్రసంగిస్తున్నాడు ఆయన. ఇంకొద్దిగా నేను డౌన్ అయి చెప్పాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం అన్నాడండి. అన్నాడా? స్వయముగా దేవుడే అందరు శిష్యులు ఉండగా వాళ్ళందరి మధ్య తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చుచు అన్నాడు. వీళ్ళందరూ సొంత చెవులతో స్పష్టంగా విన్నారు. బాప్తిసాన్ని ఇవ్వాల్సింది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇవ్వాలని స్పష్టంగా వాళ్ళు విన్నారు. ఆమేన్. వాళ్ళు అలాగే ఇద్దామని ప్రిపేర్ అయ్యారు. అయితే మేడగదిలోకి వెళ్ళిన తర్వాత ఏ దేవుడైతే వాక్యం చెప్పాడో, ఏ దేవుడైతే విత్తనంగా వాక్యం చెప్పాడో, ఈ దేవుడు అందరి మధ్యలో విప్పకుండా వారి లోపలికి వెళ్ళి విప్పాడు. 7 సీల్ అందరి మధ్యలో చెబుతుంది సీడ్ మెసేజ్, నీకు వ్యక్తిగతంగా ఇస్తుందేమో ఫ్రూట్ మెసేజ్. ఆమేన్. అందరి మధ్యలో నువ్వు రావద్దమ్మా, నువ్వు వెళ్ళిపో నీ ఊరికి, నేను ముసలిదానని, నేను పెళ్లి చేసుకున్నా, ఒకవేళ పిల్లవాడిని కన్నా నువ్వు ముసలిదాని అయిపోతావు, కాబట్టి నీ ఊరికి వెళ్ళిపోయి మంచి ఒక పురుషుని చూసుకొని వివాహం చేసుకొని ఉండిపో అని చెప్పింది ఆమె నయోమి రూతుతో. ఆమేన్. ఈ మాట మాత్రమే పట్టుకుంది బుద్ధులేని కనుక. మా అత్త ఎంత మంచిది, ఈ విత్తన వాక్యం ఎంత బాగుంది. స్పోకన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. వినండి, అది ఒరిజినల్ సీడే. పలుకబడిన మాటయే మూల విత్తనము, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. స్పష్టంగా వింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీకు ఒకటి తెలుసా, ప్రవక్త వర్తమానాలే కొంతమందిని ఆపేస్తాయని. ప్రవక్త అంటాడు ఆల్రెడీ ర్యాప్చర్ వాజ్ ఫినిష్డ్ అన్నాడు. ప్రవక్త అంటాడు ఆల్రెడీ వీఆర్ ఇన్ ద మిలీనియం అన్నాడు. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ఎటర్నిటీ అన్నాడు. దట్ ఈజ్ ఆల్ ద సీడ్. ఆయనే వాక్యం చెబుతున్నాడు, నోటిలోనికి స్పష్టంగా బోర వాళ్ళ చెవుల్లోకి వెళ్తుంది. మనము కూడా విన్నాం దాన్ని. కొంతమంది మాత్రమే కాదు, ఆయన టేపులు వింటున్న ప్రతి ఒక్కరికి మనము ఎత్తబాటులో
ఉన్నాము. మనమున్నది మిలీనియములోనే. మనకి ఎత్తబాటు ఎప్పుడో అయిపోయింది. ఇంకొక మాట చెప్పనా, ఆఖరి వర్తమానికుడు నేను కాదు, కానీ ఒక ఎలీషా రాబోతున్నాడు, 8వ వర్తమానికుడు. స్పష్టంగా చెప్పాడు ఆయన. ప్రవక్త పులిపిట్టెక్కి నీటికి చక్కగా చెప్పాడు. ఆమేన్. ఎవరైతే 7వ ముద్రక కొద్ది భాగానికి వాళ్ళ 7 సీల్ తెరవబడాల, వాళ్ళకి విన్న వాక్యాన్ని చెవులో తీసుకున్నారు, చెప్పిన వాక్యాన్ని చెవులో తీసుకున్నారు. ప్రవక్త చెప్పాడు, ఇదిగో కోటు. నేను అంటాను, రాకడ జరగట్లేదని చెప్పేవాళ్ళు మరి దీన్ని కూడా నమ్మాలా? రాకడ ప్రారంభించబడలేదని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది బిలీవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను బయలుపడబట్టి మాట్లాడుతూ ఉన్నా. పర్పస్లీ మనకి కోట్సే ఆధారం కాబట్టి, మనకి కోట్సే ఆధారం కనుక ప్రొఫెట్ అన్నాడు, ఆల్రెడీ వీఆర్ ఇన్ ద మిలీనియం అన్నాడు. మరి ఆయన స్పష్టంగా చెప్పినాడు, మనం దాన్ని బిలీవ్ చేయాలి కదా, వినాలి నా మాట. ఆమె అంటే ప్రవక్త చెబుతున్నాడు, ప్రవక్త వాక్యం చెబుతున్నాడు, కానీ ఆయనకు ఒకటి తెలుసు, ఇన్ని కాలాలుగా ప్రయాణం చేసిన 7వ మంది యొక్క జాడ, ఇన్ని కాలాలుగా మర్మయుక్తంగా ప్రయాణం చేసిన ప్రత్యక్షత అనే జాడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఒకవేళ నేను ప్రవక్తే కాదు అని అన్నా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రకటించిన సువార్త గాక నేనైనను చెప్పింది నేనే, యేసుక్రీస్తని చెప్పింది నేనే, యేసుక్రీస్తు నామములో బాప్తిసమని, మరలా నేనే వచ్చి బ్రదరు ఈ నామంలో బాప్తిసం తప్పు అని అడినా, నేను మరలా తిరిగి వచ్చి అసలు ఆయన క్రీస్తే కాదు, చిన్న పిల్ల కుర్రవాడు అని అన్నా, ఒకవేళ పరలోకంలో నుంచి దూత వచ్చి నీకు ప్రసంగించిన, ఎందుకు ఆ మాట నిబ్బరంగా చెబుతున్నాడంటే, నేను వేసిన పునాది 7 సీల్ యొక్క పునాది. ఆమె నేను నాటిన విత్తనము అది విశ్వాస విత్తనము. నేను అన్యులకు పునాది వేస్తున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి వారిలో ప్రవక్త చెబుతున్న మాట వ్యక్తిగతంగా అది లోపలికి వెళ్తుంది. వింటుంది ఒకటి, బయలుపరచబడుతుంది ఒకటి. వింటుంది ఒకటి, కూర్చొని వాళ్ళ వాక్యం వింటుంది ఒకటి, కానీ బయలుపరచబడుతుంది ఒకటి. అందుకే ఆయన అంటాడు, నేను చెప్పిన సంగతులు మరలా మీకు జ్ఞాపకం చేస్తా అన్నాడు ఆయన. జ్ఞాపకం అంటే ఏంటి? ఆ మెసేజ్కే ఇది సత్యము, ఇట్ ఈస్ ట్రూత్. ఆమేన్. కానీ మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు సత్యములో నుండి సర్వసత్యంలోకి వెళ్తారని చెప్పాడు ఆయన. కాబట్టి నీకు వాక్యం అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ నీ లోపల ఉండాలా. మర్మాలను అర్థం చేసుకునే కృపనిచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. దేవుడి సంగతులు గుర్తుపట్టుటకు ప్రధాన కారణము దేవుని ఆత్మ మాత్రమే. మరి దేని ద్వారా కూడా నీకు వాక్యం అర్థం కాదంతే. హల్లెలూయా. ఆమేన్. నా మాట మీకు స్పష్టమవుతుంది కదా. కాబట్టి ప్రియులారా, దేవుడే భూమి మీద ఉండి వాక్యము చెబుతున్నా వాళ్ళకి అర్థం కాల, మర్మయుక్తంగా చెబుతున్నాడు ఆయన. ఇదే దేవుడు మేడగదిలోకి వచ్చి వాక్యాన్ని విప్పినప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాట వేరు. వాళ్ళు విన్నదేమో వినాలి, వాళ్ళు విన్నదేమో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం. వాళ్ళు చెబుతుందేమో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం. ఆమేన్. ఇప్పటికీ కూడా సంఘశాఖలు ఏమంటారండి? పేతురు గొప్ప, యేసుక్రీస్తు గొప్ప అంటారా? యేసుక్రీస్తు చెప్పిన మాట గొప్ప, లేదా జాలరి, ఏలుముద్ర బ్యాచ్ అయినా పేతురు గొప్ప, మనం ఎవరి మాట తీసుకోవాలి చెప్పు అంటారు. అంటే వాళ్ళు పట్టుకుంటుంది ఏంటంటే విత్తనంగా చెప్పిన మాటనే. ఆమేన్. రెండు రైటే, పేతురు చెప్పింది రైటే, యేసుక్రీస్తు చెప్పింది రైటే. యేసుక్రీస్తు చెప్పిన మాట యొక్క లోతే, ఆ కాండమే ఈ వాక్యం, లేదా చెప్పిన విత్తనానికి ఫ్రూటే వీళ్ళు చెప్పిన వాక్యం. ఓకేనా? హల్లెలూయా. విత్తనానికి ఫ్రూటే, వినండి నా మాట,
మాట ఏమో విత్తనంగా వెళ్తుంది, దాని యొక్క సంపూర్ణ అనువాదమైన ఫ్రూట్ ఏమో పైనుండి కలుగుతుంది. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారంటే ప్రవక్త, ఇర్మియా, యెషయా, ఏలియా సంథింగ్ అన్నారు. కానీ మీరేమనుకుంటున్నారు అన్నాడు ఆయన. కన్నులారా ఆయన చూస్తున్నారు, కన్నులారా కుర్రవాన చూస్తున్నారు, కన్నులారా ఆయన కార్యాలు చూస్తున్నారు. కానీ ఆయన అడిగిన ప్రశ్న ఏమనిపించిందంటే, ఆయన అంటాడు, ఎప్పుడైతే పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుని క్రీస్తు అన్నాడో అప్పుడు ఆయన అంటాడు, పరలోకమందున నా తండ్రి నీకు ఇది బయలుపరిచాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. ఇప్పుడు కొత్తగా కాదు, ఫ్రమ్ బిగినింగ్. ఆమేన్. ఆది నుండి అలాగనే ఉన్నా, ఆది నుండి నేను అలాగే ఉన్నా. ప్రైజ్ బి టు గాడ్. అందుకే చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వచ్చి వాక్యం ప్రసంగించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన విత్తన వాక్యం ప్రసంగించినప్పుడు అపోస్తలుడైన పౌలు వస్తాడు, వచ్చి బైబిల్లో ఉన్నది లాగుతాడు, పాత నిబంధనను తీసుకెళ్తాడు. ఆయన కొద్దిగా పట్టుకోవాలి అన్నమాట, ఎవరు అనాలోచనగా ఉండొద్దు. ఆమేన్. మీకు ఆ 7వ ముద్ర విలువ మీకు అర్థమైతే మీరు ఫ్రూట్ అనువాదం కొరకు ప్రార్థిస్తారు. విత్తనం యొక్క వాక్యాన్ని అక్కడే ఉంచకుండా దాని యొక్క పరిమాణంలోకి మీరు వెళ్తారు. ఆమేన్. ఇప్పుడు 63లో దిగి వచ్చిన క్రీస్తు ఫ్రూట్ మెసెంజర్. ఆమేన్. ఆయన అప్పుడు ఉంది వేరు కాబట్టి లోతుగా చెప్పట్లా, విత్తనాలే జల్లుతున్నాడు. పొలంలో విత్తనాలు జల్లుట అనగా అది భౌతిక పొలము కాదు, విత్తనాలు వేయటం కాదు. వర్డ్ ఈజ్ అ సీడ్. భూమిలోకి జల్లుతూ ఉన్నాడు, కానీ వాడు కూడా వస్తున్నాడు, ఎందుకంటే అది సీడ్ కాబట్టి. రెండు పోరాడుతున్నాయి, రెండు వచ్చేస్తున్నాయి సంఘంలోకి. అందుకే పౌలు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘంలోకి తోడేళ్ళు వచ్చును. ఆమేన్. విత్తనము జల్లారు, కానీ తర్వాత వాడు వచ్చి గురుగ్గా వాడు వేసి వెళ్తున్నాడు వాడు. కాబట్టి పౌలు గ్రంథాన్ని తీసుకెళ్ళి అరేబియాలో 3 ఏళ్ల పాటు ధ్యానించాడు. విత్తనముగా ఉన్న గ్రంథాన్ని తీసుకెళ్ళి 3 ఏళ్ల పాటు అరేబియాలో ధ్యానిస్తే దీంట్లో నుండి ఆయన కాండాన్ని బయటికి లాగాడు. విత్తనానికి ఉంచలా, చెప్పాలి, టెబర్నికల్గా ఉంచలా. ఆ టెబర్నికల్ క్రీస్తే అన్నాడు. వాక్యము తప్పి బయటికి వెళ్ళట్లా. ఆయన మాట్లాడుతున్న అబ్రహాం గురించే, కానీ మెల్కీసెదెకు అంటున్నాడు. అవునా కాదా? ఆయన మాట్లాడుతున్నది మోషే గురించే, కానీ మోషే వచ్చింది అలా కాదు అంటున్నాడు. మోషే ఫరో సైన్యానికి భయపడి రాలేదు, కానీ మోషే వచ్చింది ఐగుప్తు ధనము కన్నా నిన్న భాగ్యమని వచ్చాడు. అంటే వాక్యం మారట్లా, యాజకత్వాలు మారట్లా, టబర్నికల్ మారట్లా, మెల్కీసెదెకు మారట్లా, అబ్రహాం మారట్లా, ఎవ్వరు మారట్లా. అక్కడ మొదటి ఆదాము, ఇక్కడ కడపటి ఆదాము అంటున్నాడు. ఆమేన్. ఆయన మొదటి ఆదాము, ఇదిగో కడపటి ఆదాము అంటున్నాడు. అది సీడు, ఇదిగో ఫ్రూట్ అంటున్నాడు. అది ఓల్డ్ క్రియేషన్, ఇదిగో న్యూ క్రియేషన్ అంటున్నాడు. అదిగో పాత సృష్టికి శిరస్సు, ఇదిగో నూతన సృష్టికి శిరస్సు. వి ఆర్ ద న్యూ క్రియేషన్ అంటున్నాడు ఆయన. వినండి, అక్కడ రాయబడిన వాక్యాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకొని విత్తనానికి జీవాన్ని ఇచ్చి రాసిన దేవుడే పొదుగుతా ఉన్నాడు విత్తనాల మీద. ఏ దేవుడైతే వాక్యాన్ని రాశాడో అదే దేవుడు పొదుగుతా ఉన్నప్పుడు ఆ జీవాన్ని పౌలు రాస్తా ఉన్నాడు. 14 పత్రికలు రాశాడు ఆయన. ఆమె అది 7th సీల్లో భాగము. కానీ విప్పువాడు ఇంకా లోపల ఉన్నాడు ఆయన చేతిలో. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉండెను. ఆ 7వ వాడు వచ్చేదాకా ఆయన వీరిని మేనేజ్ చేయాలా. వినాలి, 7వ వాడు వచ్చేదాకా ఈయన వీరికి కొద్దిగా ఇచ్చుకుంటూ మేనేజ్ చేయాలా. అవునా కాదా? వాక్యాన్ని విప్పుతున్నారు, కానీ సంపూర్ణంగా విప్పట్లా. ఆమేన్. అందుకే విజన్లో పౌలు వెళ్ళాడు. పౌలు గమనిస్తూ ఉంటే ఒక రాజు కనబడుతున్నాడు, కానీ స్పష్టంగా లేదు. రాప్చర్ కనబడుతుంది, కానీ స్పష్టంగా కనబడట్లా. ఆర్భాటము, పునరుద్ధాన స్వరము, దేవుని బూర, కానీ 6-9 మధ్యలో చెప్పట్లా. ఆమేన్. 6-9 మధ్యలో అది చెప్పట్లా, కానీ ప్రాసెస్ చెబుతున్నాడు. ఆమేన్. దానియేలేమో వచ్చినట్టు రాజు అంటున్నాడు, కానీ పౌలు అంటున్నాడు పాప పురుషుడు.
విత్తనము ప్రవక్తల్లోకి వెళుతున్నప్పుడు వారిలో నుండే ఆ వాక్యము పరిపక్వమవుతూ అది బయలుపరచబడతా ఉంది. అది హల్లెలూయా. అది జీవితాల గుండా ఎన్నుకున్న పాత్ర, వారి సబ్మిషను, వారి జీవితాల గుండా వాక్యం తెరవబడతా ఉంది అక్కడ. హల్లెలూయా. తర్వాత వెస్లీ వచ్చాడు, మరి లూథర్ వచ్చాడు, వెస్లీ వచ్చాడు. వాళ్ళు పౌలు యొక్క వాక్యంలోకే వెళ్ళాలి, కానీ సంపూర్ణ వాక్యం తేలేరు. ఆమేన్. చెరలో ఉన్న వాక్యాన్ని బయటికి లాగాలి, ఎందుకని విత్తనం బంధించబడింది, ముళ్ళులు వచ్చినాయి. ఆయన కథ చెప్పాడు కదా, పారబుల్ చెప్పాడు కదా. విత్తనం ఎదుగుతూ ఉండగా ముళ్ళు వచ్చి పడిపోతున్నాయి. సిద్ధాంతాలు అవి, ఆర్సీఎం అది, బ్యాబులోన్ అది. ఇప్పుడు ఏం చేయాలా? ఆ ముళ్ళును తీసేయాలా, విత్తనాన్ని ఎదగనివ్వాలా, జీవాన్ని ఎదగనివ్వాలా, సూర్యకాంతి విత్తనానికి పడనివ్వాలా. హల్లెలూయా. అదే వాళ్ళు చేసిన పని. చెరలో ఉన్న ఆ విత్తనాన్ని బయటికి లాగారు వాళ్ళు. విత్తనం మీద ఉన్న ముళ్ళ కంపను తొలగించారు వాళ్ళు. ఆమేన్. ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో ఆది కాండములో ఉన్న విత్తన వాక్యాలు మొదలుకొని, క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పిన వాక్యం మొదలుకొని, పౌలు ప్రసంగించిన మూలరాతి వాక్యం మొదలుకొని, ఆమేన్, అన్నిటిని చెప్పుకొని రావాలి ఆయన. అందుకే 63 తర్వాత ఏంటంటే 63కు ముందున్న వాక్యం అంతా కూడా కొమ్మలుగా వచ్చిన వాక్యమే. విత్తనము ప్రసంగించబడినప్పుడు అది కొమ్మల దాకా తీసుకొని రాబడింది అది, కానీ ఫ్రూట్ వచ్చింది 63లో. అందుకే ఆయన ఏమన్నాడు? పౌలు చెప్పాడు, విత్తనముగా ప్రసంగించిన వాక్యాన్ని కాండముగా తెచ్చాడు. వీళ్ళు వచ్చారు కొమ్మలుగా తెచ్చారు. ఆమేన్. వెస్లీ వచ్చాడు, దాన్ని ఆకులుగా తెచ్చాడు. పెంతెకోస్తులు వచ్చారు, జస్ట్ అలా వరములతో దాన్ని తీసుకొని వచ్చారు. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత ప్రవక్త పచ్చని మరి పువ్వులతో, ఆకులతో వాక్యం ప్రసంగిస్తూ ఉన్నాడు. ఇంకా ఫలం రాలా, ఫ్రూట్ రాలా, ప్రసంగిస్తూ అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ వెళ్తున్నాడు ఆయన. బట్ స్టిల్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ద వెస్ట్ కోస్ట్. అప్పటికీ ప్రవక్త ఆయన పుట్టిన ఉద్దేశం ఏంటంటే దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంటే పశ్చిమం కొరకు. అందుకే వెళ్ళి కలుసుకొని వచ్చిన తర్వాత ఏమంటాడంటే బైబుల్ బికేమ్ ఏ న్యూ బైబుల్. ఆమేన్. ది సన్ ఆఫ్ మ్యాన్ అనే ఫ్రూట్, ది సన్ ఆఫ్ మ్యాన్ అనే సంపూర్ణ వాక్యం, ఇంకా దీనికి పైగా అనువాదం లేదు, దీనికి పైగా ఇంకా వాక్యాన్ని అనువాదం చేసే వ్యక్తి లేడు. ఇంకా ఆ సంపూర్ణ వాక్యమైన ది సన్ ఆఫ్ మ్యానే 7వ వర్తమానికుడిలోకి వెళ్ళి 7వ దూతలకు వెళ్ళినప్పుడు అప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు నాకు బైబిల్ క్రొత్తగా మారింది. ఆమేన్. ఇంకా నా కళ్ళకు విత్తనం కనపడట్లా, నా కళ్ళకు కాండం కనపడట్లా, నా కళ్ళ కొమ్మలు లేవు, నా కళ్ళకు ఆకులు లేవు, నా కళ్ళకు ఫలము కనపడతా ఉంది. దర్శనము చూసిన ఎత్తబడుచున్న వధువు, వచ్చినట్టు రాజు, అదిగో పోపు, యజబేలు, అదిగో పలానా సంఘము, అదిగో అమెరికా అంటున్నాడు ఆయన. ఇంకా సింబాలిక్ ఫామ్ అనేదే లేదు. తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని యొక్క మర్మాలన్నీ కూడా సమాప్తమయ్యాను. హల్లెలూయా. ఇంకా ఒకటి మిగిలిపోయింది బ్రదర్ అనడానికి లేదు. ఇంకా విత్తనముగా రాయబడిన ప్రతి వాక్యము దాని యొక్క ఫలమును ఉత్పత్తి చేసింది అది. అందుకే ఆయన అంటాడు, ప్రతి జాతి దాని యొక్క విత్తనాన్ని మొలకెత్తించును. ఆమేన్. ఏదైతే నాటబడిందో మరలా అది తిరిగి ఫలాన్ని తేవాలా. అదే ఈ బైబిల్ అంటే. వినండి, పలకబడిన ప్రతి మాట కూడా వృధాగా లేదు. ప్రతి జాతి ఉత్పత్తి చేయాలా. సర్పసంతానమేనో అది రావాలి, చేయను. ఆది కాండంలో పండుగ ఉందా, వాడి జాతి రావాలా. వినాలి. ఆది కాండములో అది పండుగ ఉందా, ప్రవక్త రావాలి, అది వ్యభిచారం అనాలి. ఆమేన్. మీరు చూడొచ్చు, ప్రవక్త మాత్రమే వచ్చి విప్పల. మీరు ముందు చూడండి, ఆ విత్తనం కొద్దిగా బయలుపరచబడతానే వచ్చింది. యూదా పలకలేదా కయీను గురించి? యాకోబు పలకలేదా కయీను గురించి? పౌలు పలకలేదా కయీను గురించి? వినాలి. బాప్తిస్మిచ్చే యోహాను అంటాడు, ఏమంటాడు ఆయన? సర్ప సంతానమా అన్నాడు. కానీ పూర్తిగా విప్పట్ల, సంపూర్ణ మర్మాన్ని వాళ్ళకి ఇవ్వలేదు ఆయన. ఆమేన్.
సంపూర్ణ మర్మాన్ని ఇవ్వట్లా, కానీ విత్తనం పెరుగుతూనే వచ్చింది. కాండాలుగా, కొమ్మలుగా, ఆకులుగా వస్తుంది అది. కానీ ఫలము చెప్పాలంటే ఒక వ్యక్తి రావాల్సిందే. ఆ మాట మీకు అర్థమైంది అనుకుంటా. ఆమేన్. అందుకని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదేటప్పుడు ఇక్కడ పొట్టున్న పొట్టు ఫలం రావాలా. ఇంకో విత్తనం నాటబడినా ఈ బైబిల్లో అంత పరిశుద్ధమైనది కాదు కదా ఇది. బైబిల్లో అచ్చ మంచిగా ఉందా? లేదు లేదు. దేవుడు ఎందుకు దాన్ని కూడా పెట్టాడు, వాడిని కూడా అంటే వాడి మర్మం కూడా బయటికి రావాలా. ఆమేన్. వాడు ఏ ముసుగుల్లో వచ్చాడో వాడిని బహిరంగపరచాలా. వాడు పండుగ ఉన్నాడా బహిరంగపరచాలా. అవునా? ఇటు దేవుడి మర్మాన్ని ఇప్పాలి, వాడి మర్మాన్ని ఇప్పాలి. 2 మర్మాలు ఇప్పాలి ఆయన. ఆమేన్. అందుకే అంటాడు, ప్రవక్తల ద్వారా పలుకు దినముల్లో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తల తెలిపిన సువార్త తెలిపాడు కానీ సంపూర్ణంగా తెలపలా. తెలిపిన సువార్త ప్రకారము దేవుని యొక్క మర్మము సమాప్తమగును. మీరు చూడండి, ఈ 7 సీల్ అనే పుస్తకంలో ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మాత్రమే కాదు ఇది. అవునా? ప్రొఫెట్ ఏమన్నాడు? ఈ బైబిల్ అంతా కూడా 7 ముద్రలతో చుట్టబడి ఉందని చెప్పాడు. ఇట్ వాజ్ సీల్డ్, బైబిల్ ఈజ్ సీల్డ్ విత్ 7 సీల్ అన్నాడు. ఈ సీల్స్ మీరు చదివినప్పుడు ఇది ఆరంభం నుండి ఉన్నది. అవునా? ఇది చరిత్ర కాదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 2000 years. ప్రవక్త ఒక మాట అన్నాడు, సాతాను ఆఖరి గుర్రాన్ని ఎక్కేటప్పుడు, అంటే పాండ్రువర్ణపు గుర్రాన్ని ఎక్కేటప్పుడు, పాండ్రువర్ణపు గుర్రం అంటే అందరినీ ఐక్యము చేయుట. పాండ్రువర్ణపు గుర్రం అంటే అందరినీ యునైట్ చేయుట, ఐక్యము చేయుట. అంటే అది ఫలము. వినాలి, అది ఫలం. అది ప్రారంభం ఏంటి? ముందు మతముగా వచ్చుట, వాడొక గుర్రాన్ని ఎక్కుట. అవునా కాదా? ఆమేన్. 4 దశలుగా చెట్టు ఎలాగ ఉన్నదో 4 దశలుగా వాడి దాడి కూడా ఉన్నది. 4 జీవులు 4 జీవులు ఒక పక్క ప్రయాణం చేస్తున్నాయి అభిషేకంతో, దానికి ఆపోజిట్గా 4 గుర్రాలు ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన సింహము, వాడు కూడా సింహమే. గర్జించు సింహము వల్లే వాడు ఉన్నాడు, కానీ వాడు సింహం కాదు. వినాలి, దేవుడు ఎప్పుడైతే ఒక భాగంలో నుంచి మరో భాగంలోకి వెళుతున్నాడో వెంటనే వాడు కూడా వస్తున్నాడు. కాబట్టి ఈ 7 సీల్ అనేది, ఈ యొక్క 7 ముద్రల పుస్తకం అనేది బైబిల్ మొత్తాన్ని తెరిచింది. దీన్ని ఖచ్చితంగా చదవండి. ఇది ఫ్రూట్. ఇది ఆమేన్. ఇది ఫ్రూట్. ఇది మీరు దీన్ని స్పష్టంగా ధ్యానిస్తే బైబిల్లో దాచిన ప్రతి విత్తనం యొక్క మిస్టరీ మొత్తం తెరబడింది మీకు. దీన్నే ఆయన దాచుకుంటూ వచ్చింది. ఆమేన్. రిడెంప్షన్ బుక్, విమోచన గ్రంథం ఇది. ఆదాము చేతుల్లో ఉంది విమోచన ప్రణాళిక. పడిపోయే సంగతి మొత్తం ఆదాము చేతిలో ఉంది. రిడెంప్షన్ బుక్ అంటే ఏంటి? పలుకబడిన మాట ద్వారా పుట్టిన సంతానం కాదు అది. విమోచన ప్రణాళిక యొక్క పుస్తకం అనంటే పడిపోయిన తర్వాత జరిగిస్తున్న ప్రణాళిక. ప్రొఫెట్ అన్నాడు ఆ మాట. ఆయన చేతుల్లో విమోచన ప్రణాళిక పుస్తకం ఉన్నది, ఆదాము చేతిలో. ఎప్పుడైతే సాతాను దాన్ని పట్టుకోవడానికి చూశాడో వెంటనే దేవుడు తీసేసుకున్నాడు. వినాలి, ఎప్పుడైతే ఆదాము జీవవృక్ష ఫలాన్ని తినటానికి చూశాడో దేవుడు అడ్డుపడ్డాడు. ప్రైజ్ బి టు గాడ్. మనిషి కుమారుడు తనకు తనుగా ముద్ర వేసుకొని ఉన్నాడు, విప్పుకోకుండా, ఫలాన్ని ఇవ్వకుండా, ఫ్రూట్ ఇవ్వకుండా ముద్ర వేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆదాము చేతిలో ఉన్నదేంటి? రిడెంప్షన్ ప్లాన్ ఆఫ్ గాడ్. పడిపోయేది మరలా తిరిగి పునరుద్ధరించబడేది. ఆదాము చేతుల్లో ఉంది విత్తన ప్రాఫెసీస్ కాదు. ఆదాము చేతుల్లో ఉన్న గ్రంథములో ఉన్నది
విత్తనములతో కూడిన వాక్యము కాదు. ఆదాము చేతుల్లో ఉన్నది కన్యక గర్భం నుంచి కుమారుని కనును అని కాదు, మరియా ఉంది. ఆదాము చేతిలో ఉంది ఇస్సాకు కాదు, యేసుక్రీస్తే. ఆదాము చేతిలో ఉంది మోషే కాదు, యేసుక్రీస్తే. అందుకే ప్రొఫెట్ అన్నాడు, నిజానికి ఆదాముకి పుట్టవలసింది ఫ్రూట్, నాట్ సీడ్స్. పుట్టాల్సింది ఎవరంటే ప్రథమముగా జ్యేష్ఠుడిగా క్రీస్తే, అంటే పుట్టాల్సిందే ఫ్రూట్ ఇంటర్ప్రిటేషన్. కానీ దేవుడి యొక్క బ్యాక్ మైండ్ ప్రకారముగా మనస్సు వెనుక భాగం అంటేనే సెవెంత్ సీలు. దీన్ని నెరవేర్చాలంటే ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ ఉండాలి అక్కడ. హల్లెలూయా. దీనిని సాతాను పొరపాటున పట్టుకుంటాడేమోనని వాడి మురికి చేతులు ఈ గ్రంథాన్ని పట్టుకోనివ్వకుండా దేవుడు గ్రంథాన్ని లాగేశాడు. ఆమేన్. దీనిలోకే మోషేని తీసుకెళ్తున్నాడు. మోషే చూస్తుంది వాడి జాడే, మోషే చూస్తుంది ఫ్రూటే, కానీ రాపిస్తుంది సీడు. యోహాను చూస్తుంది ఫ్రూటే, రాపిస్తుంది సీడు. హల్లెలూయా. అంటే ఆ సన్నివేశం నెరవేర్చబడేదాకా దేవుడు తన సంపూర్ణతను ఎవరికి బయలుపరచట్లా. ఆమేన్. ఏమేనండి, ఏమేన్. సీడు, కాండము, మరి కొమ్మలు, రెమ్మలు, ఆకులు మొత్తం అలా ప్రవచనము చైన్గా లింక్ అయిన తర్వాత అసలు ఎందుకొరకు దాన్ని పలికాడో అది నెరవేర్చబడుతున్నప్పుడు మాత్రము, అది ఉనికిలోకి వస్తున్నప్పుడు మాత్రము, అది ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ఇక ఆలస్యం లేదు. కానీ ఆమేన్. గాబ్రియేలు వచ్చాడు సాయంకాలం మందు, ఆమె మరియ నీళ్లు పడతా ఉంది, అక్కడ ఎవరు లేరు. వచ్చాడు నిదానముగా, దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు, నువ్వు గర్భాన్ని ధరించబోతున్నావు అన్నాడు. ఆమన్నది ఇంకా సీల్ బయలుపరచబడలా. ముందు ఆమె అనువాదాన్ని గమనించాడు. పురుషుని ఎరగనదాననే అందామె, వెంటనే ఇప్పేశాడు గ్రంథాన్ని, అలా తెరిచాడు. 7 సీల్. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించావన్నాడు, ధరిస్తామన్నాడు. ఆమన్నది ఇంకా నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక. ఎక్కడన్నా టైం పట్టింది అక్కడ, కానీ ప్రవచనము రాయబడిందేమో 4000 సంవత్సరాల గుండా, బైబిల్ రాయబడిందేమో కొన్ని వేల సంవత్సరాల గుండా. ఎప్పుడైతే ఈ బైబిల్ యొక్క సంపూర్ణమైన నెరవేర్పు జరుగుతున్నదో లేఖనం సెలవిస్తున్నది ఇంకా ఆలస్యం లేదు. కానీ ఇది మొదటి దూత బోరప్పుడు చెప్పలా, రెండో బోరప్పుడు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7వ దూత పలుకు దినములలో అన్నాడు ఇంకా. ఆమేన్. ఎప్పుడైతే లేఖనాల మొత్తము సమకూర్చబడి అది ఫలముగా నెరవేర్చబడుతుందో సామాన్యతలో, ఇంకా అది మాత్రం ఇంకా టైం తీసుకోవట్లేదు. ఇంకా దేర్ ఈజ్ నో టైం ఎట్ ఆల్. మనం ఎలా చెప్పగలమంటే ఈ మెసేజ్ బట్టే. నా మాట మీకు అర్థం అవ్వాలి. టైం ఎందుకు లేదంటే వాక్యం అనేది దాని యొక్క సంపూర్ణ నెరవేర్పులోకి వచ్చింది, ఫ్రూట్లోకి వచ్చి వాక్యం ప్రసంగించబడతా ఉంది. కాబట్టి ఎన్నికల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైతే రెయిన్బో ట్రౌట్లుగా ఉన్నారో వారి లోపల ఉన్నది ఏంటంటే విత్తనము కూర్చుని దప్పిక కాదు, కానీ జీవవృక్ష విత్తనం కాదు, జీవవృక్ష ఫలము. అవునా కాదా? ఆయనే అన్నాడు వచ్చి భుజించుడి. ఇది వరకు సీల్ చేశా, ప్రొఫెట్ అన్నాడా ఇది వరకు సీల్ చేశా, కానీ నౌ ఇట్స్ ఓపెన్ టు యూ. ఇంకా మీకు అగ్ని జ్వాల లేదు, మీకు ఇంకా మరి ఖడ్గాలు లేవు, మీకు ఇంకా స్వేచ్ఛగా వచ్చి తినమని చెప్పాడు ఆయన. ఆమేన్. మనం అందుకే స్వేచ్ఛగా అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్తున్నాం. వాట్ ఈస్ ద మోస్ట్ హోలీ ప్లేస్? దట్ ఈస్ అ ఫ్రూట్ మెసేజ్. ఏంటది? అది ఫలము వర్తమానం. అది ఫలము ఎన్నడూ కూడా జీవవృక్ష ఫలం అన్నిటికీ ఇంకా ఎక్స్పైర్ లేదు, దానికి ఎక్స్పైర్ లేదు. దానికి నిత్యము జీవిస్తున్న మన్నా, అది కుళ్ళి పట్టని మన్నా. అది హల్లెలూయా. నిత్యము జీవించువాడు ఆయన.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. కాబట్టి ఎన్నిక చేయబడిన రెయిన్బో ట్రౌటుల్లో ఉన్నది ఏంటంటే, ఎలక్షన్ ఏంటంటే, ఈ కాలముకు ఎన్నిక చేయబడిన ఎలక్షన్ ఏంటంటే, లోపలే ఫ్రూట్ యొక్క వర్తమానముతో ముద్రించబడ్డారు. ప్రవక్త ముద్రించబడిందే ఫలము యొక్క వర్తమానముతో. కాబట్టి ఆయన వింటున్నా ఏదో ఒకటి ఉంది అంటున్నాడు. కలగన్నావారా అని అంటున్నాడు. పాస్టర్ గారి కల కాదండి, నిజమే అన్నాడు. మసాలా కూర ఏమన్నా తిన్నావా? లేదు లేదు సార్, నిజమే సార్ అన్నాడు. ఏం లోపల ఉంది? సీడే. ఏం లోపల ఉంది? ఫ్రూట్. నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? ఫ్రూటు సీడ్ అనేది. హల్లెలూయా. బాప్టిస్ట్కి వెళ్ళాడు, దాని అనువాదం రాలా. పెంతెకోస్తుకి వెళ్ళాడు, ఇంకా రాలా. ఆయన గమనిస్తున్నాడు, ఏంటి ప్రభువా నా లోపల పెట్టబడిన దానికి ఆ ఫ్రూట్ మెసేజ్ రావట్లేదు అనుకుంటున్నాడు. ఆమేన్. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయనే తనని తెచ్చివాడు, వాటిని తెచ్చివాడే ఆయన. ఆయన మొత్తం వెతికాడు, ఆయన ఎక్కడ దొరకట్లా. నేను చెప్పాక మోషే తప్పికొంటున్నాడు, విని. కానీ మోషే అనుకున్నాడు, ఏంటి ప్రభా ఫుల్, అసలు నిజంగా ఆదాం అంతే ఉన్నాడా? నిజంగా మా జన్మ మాకు అర్థం కావట్లేదు, ఏంటి ప్రభువా అనుకుంటున్నాడు. మోషేని తీసుకెళ్ళి చూపించేదాకా మోషే సాటిస్ఫై కాల. ప్రవక్తను తీసుకెళ్ళి ప్రవక్తకు సంపూర్ణంగా బయలుపరిచి తెచ్చేదాకా ప్రవక్త తృప్తిగా లేడు ఆయన. ఆమేన్. కాబట్టి ఇప్పుడు విశ్వాసులుగా మనము కూడా, మనం ఎన్నిక చేయబడింది ఫ్రూట్ కొరకు. ఆమేన్. అందుకే మనము కొన్ని క్రాస్ అవుతూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ అవర్ డిఫాల్ట్, ఇట్ ఈస్ అ గాడ్స్ డిఫాల్ట్. అది మన తప్పు కాదు. అది మీరు అడగొచ్చు, అది దేవుడు తప్పు అయి ఉండొచ్చు. దేవుడు తప్పు చేస్తాడా? మరి దేవుడే పెట్టింది లోపల. దేవుడే లోపల విత్తనం, పలకబడిన మాట యొక్క ఫలాన్ని పెట్టేశాడు. అది వింటేనే క్విక్ అయ్యేటట్టుగా, అది వింటేనే లోపల నుంచి స్పందించినట్టుగా పెట్టాడు ఆయన. స్పందన వచ్చేది ఫ్రూట్ మెసేజ్కే. గ్లోరీ బి టు గాడ్. కాబట్టి మనం ఎంత తిరిగినా కానీ మన లోపల పెట్టబడినది చెబితేనే మనకి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి ఫ్రూట్ మెసెంజర్ని, ప్రవక్తని క్యాప్స్ వాళ్ళ నాన్నగారు, బ్యాంక్స్ వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్తాడు. మరి వాక్యం చెప్పడానికి ప్రవక్తని పిలుస్తాడు ఆ పాస్టర్ గారు, ఆ బ్రదరు. పిలిస్తే ఆయన వెళ్తాడు, వాక్యం చెబుదామని, సువార్త ప్రకటిద్దామని వెళ్తాడు. వెళ్తే చక్కగా వెళ్ళి వాళ్ళ నాన్నగారికి గాడ్ బ్లెస్ యు చెప్పేసి కూర్చొని ఆయనతో కొన్ని మాటలు మాట్లాడి భోజనం చేసి రిటర్న్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, బ్రదర్ బ్రానం, నిజానికి నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రధాన కారణము మా నాన్నగారికి వాక్యం చెబుతావని తీసుకెళ్ళాం. కానీ నువ్వేం చేసావు? వచ్చావు, జస్ట్ మా నాన్నగారితో 4 మాటలు మాట్లాడావు, భోజనం చేసావు, మళ్ళీ రిటర్న్ అయిపోయావు. ఎందుకని మా నాన్నగారు నువ్వు వాక్యం చెప్పలేదని చెప్పాడు ఆయన. అప్పుడు ప్రవక్త అంటాడు, ఆ వ్యక్తి ఉంది కొమ్మల్లో లే అన్నాడు. ఆ వ్యక్తి ఉంది కొమ్మల్లో ఉన్నాడులే, అతను ఫ్రూట్కి రాలేదన్నాడు. అంటే ఆ వ్యక్తి ఉంది 6వ సంఘకాలం కింద కానీ 7లో కాదన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి 8లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 7లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది 6-7 బ్యాచ్, ఆ బ్యాచ్. ఇది 8-7 బ్యాచ్. మన బ్యాచ్ పేరు ఏం పేరండి? 07-08 బ్యాచ్ మంది. ఆమేన్. 2007, 2008 కాదు నేను మాట్లాడుతుంది, కానీ 7వ సంఘకాలము, 8వ సంఘకాలం ఇక్కడే ఉంది. ఇంకో మాట చెప్పాలంటే మోషే, జాషువా ఇక్కడే ఉన్నారు. మోషే బ్యాచ్ ఇక్కడే ఉంది, జాషువా బ్యాచ్ ఇక్కడే ఉంది. కాబట్టి మోషే ఏమో కొమ్మల దాకా ఉండిపోయాడు, జాషువా ఏమో ఫ్రూట్లో ఉన్నాడు. ఆమేన్. వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు మోషే ప్రజలు కూడా గ్లోరీ అంటారు, జాషువా ప్రజలు కూడా గ్లోరీ అంటారు. కానీ జాషువా పలికిన మాట ఈ యొక్క ఫ్రూట్ వర్తమానాన్ని లాగిద్ది. అది రైట్ సింఫోనీ. అది ఆ లోపల దేని కొరకైతే పెట్టబడ్డాడో ఆ పెట్టబడిన ఆ కేక ఇక్కడ చెబుతున్న మాటను అది ఆకర్షిస్తూ ఉండిద్ది. అది నా మాటలు మీకు అర్థమవ్వాలి. హల్లెలూయా. ఎందుకు ఈ కాలం ఎంత ప్రాముఖ్యమైందంటే, ఇది కొత్త సంగతులని కాదు ప్రియులారా,
ఆమేన్. దేవుడే ఒక విత్తనంగా ఉన్నాడు. దేవుడే విత్తనంగా ఉన్నాడు. దేవుడు కాలాల గుండా బయలుపరుచుకుంటాడు ఆయన. దేవుడే తన్ను తనగా విప్పుకుంటా ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడే తన సంపూర్ణ భాగాన్ని బయలుపరిచాడు తన వధువుకి ఆయన. ఆమేన్. అందుకే జోసెఫ్ వచ్చాడు ఒకసారి, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, కళ చెప్తున్నాడు అన్నదమ్ములతో. నేను అనుకుంటాను నిజానికి జోసెఫ్ కనిన కళ అది పన నిలబడటము, మిగతా పనులన్నీ కూడా ఆ పనకు తల వంచడము అది కాదు ఆయనకు అన్నది. యేసుక్రీస్తు వలె సమాజానికి వాక్యం చెబుతున్నాడు ఆయన. సమాజముకు వాక్యం చెబుతున్నాడు. ఎలా చెప్పాలి? విత్తనములో చెప్పాలి. కానీ జోసెఫ్లో ఏముంది? అడాప్షన్ ఉంది. జోసెఫ్ చూస్తుందేమో నేను ఐగుప్తుకి వెళ్తున్నా, ఐగుప్తులో పట్టబడతా, ఐగుప్తులో పెట్టబడతా. ఆమేన్. అందరూ నన్ను తృణీకరిస్తారు, కానీ ఒక దినమందు వీళ్ళందరూ నాకు తల వంచుతారు. నా దగ్గర ఆహారం ఉంది. ఆమేన్. నా దగ్గర ఆహారం ఉంది. ఇదంతా జోసెఫ్ గమనిస్తున్నాడు. కానీ చెప్పడం ఏం చెప్తున్నాడు? సీడ్ వినాలి. చెప్పడమేమో సీడ్ చెప్తున్నాడు, కానీ వంద లోపలేంటి? సీల్ ద విజన్ అండ్ ప్రాఫెసీ. నీ లోపల నువ్వు కలిగిన దర్శనాన్ని ముద్రవై అన్నాడు. ఆమేన్. యోహాను లాగే, యోహాను మొత్తం చూశాడు, కిందకు వచ్చాడు, ఎవరికి చెప్పకూడదు అన్నాడు దేవుడు. ఎవరికి చెప్పకూడదు ఆయన. చూసింది రాయాలా. ఏమని రాయాలా? 7 ఉరుములను నువ్వు ముద్రించుము. తిన్నాడు పుస్తకాన్ని, లోపల పుస్తకం తిన్నాడు. ఆమేన్. 7వ దూత ఇస్తున్న పుస్తకాన్ని తిన్నాడు. అంటే తినుట అంటే ఫ్రూట్ మొత్తాన్ని తిన్నాడు, గ్రహించుట మొత్తాన్ని గ్రహించాడు ఆయన. కానీ కిందకు వచ్చిన తర్వాత ఆయన పెన్ను పట్టుకొని పేపర్ తీసుకొని రాస్తుంది ఏంటంటే సీడు. పక్కన వాళ్ళు చూస్తున్నారు, మా అయ్యగారు వాక్యం తెచ్చాడు ఈరోజని. ఆమేన్. ఈరోజు మా అయ్యగారు వాక్యం తెచ్చాడని వాళ్ళు అనుకుంటున్నారు. మరి రెవల్యూషన్ అంటారు, రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మా పదం వల్ల పెట్టాడే అని వాళ్ళు అనుకుంటున్నారు. అవి సంఘానికి వెళ్ళి ఎఫ్ఎస్సి సంఘం దాన్ని చదువుతున్నా వాళ్ళకి అర్థం కావట్లా. ఆమేన్. ఎఫ్ఎస్సి సంఘము యోహాన్ రాసిన గ్రంథాన్ని తీసుకొని చదివినా వాళ్ళకి అర్థం కావట్లా. ఎవరైతే విప్పాడో మరలా ఆయన రావాలా. ఎవరి చేతిలో నుండి అయితే యోహాను గ్రంథాన్ని తిన్నాడో తీసుకొని మరలా ఆ వ్యక్తి వచ్చి విప్పితే తప్ప ఇవి మరలా బయలుపరచబడవు. ఆమేన్. అందుకే చాలా కష్టం ఇది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, చెప్పసఖ్యముగాని సంగతులు అన్నాడు. పైకి వెళ్ళి వచ్చాడు 3 ఆకాశంలోనికి, సమస్తాన్ని గమనించాడు, మర్మాలు గమనించాడు, ఆ డైమెన్షన్కి త్రాగుతున్నాడు, ఆ పరిమాణం త్రాగుతున్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు. కానీ కిందకు వచ్చి ఏమంటున్నాడు? చెప్పసఖ్యము కాని సంగతులు. దట్ ఈజ్ అన్నోన్ లాంగ్వేజ్. అది నేను చెప్పేది కాదంటున్నాడు ఆయన. చూశాడు కానీ లాక్ అయి ఉండాలి ఆయన. ఎంతవరకు పరిశుద్ధాత్మను అనుమతిస్తాడో అంతవరకే చెప్పాలా. అందుకే ప్రవక్త అంటాడు, 7th సీల్ అనేది మీరు వింటున్నారా? మీకు అర్థమవుతున్నదా? నేను చెబితే వాడు ఇక్కడ ఉన్నాడు వింటున్నాడని చెప్పాడు ఆయన. అంటే వాడు వెయిటింగ్ కూడా ఫ్రూట్ కొరకే. ఆమేన్. యేసుక్రీస్తు వాక్యము చెప్పినప్పుడంట ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు వచ్చి వాక్యం చెబుతుంటే సాతాను అంటుందంట, మీరు యేసుక్రీస్తు వాక్యాన్ని వినండి, కానీ మీరు పౌలు వాక్యాన్ని వినొద్దు అంటుందంట. మీరు వినండి, యేసుక్రీస్తు వాక్యం చాలా నిజమైంది, ఆయన నిజంగానే ఒరిజినల్గా పుట్టాడు. హీ ఈజ్ ఆర్గానిక్ సీడ్, హీ ఈజ్ అ ఒరిజినల్ సీడ్, హీ ఈజ్ అ స్పోకెన్ వర్డ్ మ్యాన్. కాబట్టి మీరు వాక్యాన్ని వినండి, యేసుక్రీస్తు వాక్యాన్ని వినండి అంటున్నారంట. కానీ మీరు పౌలు వాక్యాన్ని వినొద్దు. ఎందుకంటే పౌలు చెప్పిన వాక్యం ఏంటంటే ఆల్రెడీ విత్తబడిన వాక్యం యొక్క కంటిన్యూషన్. యేసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని లాగినవాడు, ఆమేన్, విత్తనంగా ఉండనివ్వకుండా కాండంలోకి లాగినవాడు అపోస్తలుడు పౌలు. కానీ సాతాను ఏమంటుంది? దాన్ని వినొద్దు మీరు, కానీ క్రీస్తు వినండి, క్రీస్తు వాక్యాన్ని వినండి. మీరు బ్రహ్మం వినండి, 17 వినండి, కానీ 10 ఒకటొద్దు. అది కన్ఫ్యూజన్లో ఉంది కొద్దిగా, అది కొంచెం గందరగోళంలో ఉందిలే.
అది సెకండ్ పోర్షన్, ఆ సెకండ్ క్లైమాక్స్, సెకండ్ పార్ట్ అది. కానీ ఫస్ట్ పోర్షన్ మనకు బాగుంది కదా. ఆమేన్. మీరు ప్రవక్త పలికింది యాస్టీజ్గా తీసుకోండి, కొద్దిగా ప్రత్యక్షత కూడా మీకు వద్దు. ఆమేన్. మీరు కొద్దిగా కూడా దాంట్లో మరి తప్పొద్దు మీరు. కానీ ప్రవక్త అన్నాడు మూడో ఈడ్పు అంటే ఏంటంటే, మూడవ ఈడ్పు అంటే వాక్యం బయలుపరచబడుట, ఒక వ్యక్తికి రెండోసారి దర్శింపు జరుగుట. మనమే 7వ వర్తమానికుడి కింద వాక్యం యొక్క అనువాదాన్ని పొందాం. ఫ్రమ్ సీడ్, విత్తనము నుండి కొమ్మల భాగం దాకా మనం పొందాం. ప్రవక్త ఎలాగైతే మరలా వెళ్ళి ఫ్రూట్ వర్తమానాన్ని పొందాడో మనము కూడా మరలా అలాగనే పొందవలసి ఉంది. రెండవసారి మరలా ఈ దర్శింపే సంఘానికి కావాల్సి ఉన్నది. అందుకే ప్రవక్త అన్నాడు 7 థండర్ రెవల్యూషన్ తెచ్చిన ఫ్రూట్ మెసేజ్, ఈ 7 ఉరుముల వర్తమానమే సంఘానికి ఎత్తబడే విశ్వాసం ఇస్తుందని చెప్పాడు ఆయన. ద ట్రాన్స్లేషన్ ఫెయిత్ లేస్ అపాన్ ద 7 థండర్స్. ఆమేన్. మరి ఫ్రూట్ వస్తేనే కదా మార్పు చెందేది. వాక్యం యొక్క సంపూర్ణమైన భాగం బయలుపరచబడితేనే కదా మనలో మార్పు జరిగేది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. హల్లెలూయా. కాబట్టి 7th ఏంజెల్ ఈ రెండో భాగం, ఇది రెండో భాగంలో సంపూర్ణ వాక్యం బయలుపరచబడతా ఉంది. ఇప్పుడు నేను అంటాను, జోసెఫ్ చెప్పింది కూడా ఫ్రూటే, కనింది ఫ్రూటే, చెప్పింది సీడు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు ఉంది ప్రకటన 17లో, వాళ్ళు దాన్ని తీసుకోరు కాబట్టి దీన్నే ప్రకటిస్తున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వెళ్తాడు, సీడ్ చెప్తాడు. హెబ్రీలకు వెళ్తాడు, కొమ్మలు చెబుతాడు. ఎఫెసీకి వెళ్తాడు, ఫ్రూట్ చెప్తాడు. ఒకే మనిషిలో ఆమేన్ వాక్యం అనే ఆ ఒక వృక్షాన్ని కలిగి ఉన్నాడు ఆయన, భాగాలు కలిగి ఉన్నాడు ఆయన. సమాజమును బట్టి వాక్యం మారుస్తున్నాడు, ప్రజలను బట్టి ఆయన వాక్యం బోధించకుండా ఉంటున్నాడు. శిష్యులకి ఒక పోర్షన్, సమాజానికి ఒక పోర్షన్, అదే సంపూర్ణ భాగము కలిగి ఎదురు చూస్తున్న వారికి మరో పోర్షన్. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. ఇప్పుడు మీరు వింటున్న ఈ వాక్యము సంఘకాలాల్లో ఎవరికి చెప్పినా అర్థం కాదు. అది మనం వింటున్న ఈ వాక్యము ప్రవక్త ద్వారా మరి కృత బైబిల్గా మార్చబడి మనకు అనువాదం చేయబడుతున్న ఈ వాక్యము ఒకవేళ 7 సంఘకాలాల్లో ఉన్న వారికి మనం బయలుపరిచామనుకో, చెప్పామనుకో, వాళ్ళు అక్కడ ఉండలేరు. వాళ్ళు ఎన్నిక చేయబడింది కాండము కొరకే, వాళ్ళు ఎన్నిక చేయబడింది కొమ్మల కొరకే. ఆమేన్. నేను అంటాను, ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలన్నా గ్రహింపు శక్తి గాబ్రియల్ వచ్చి ఇవ్వాల్సిందే. అండర్స్టాండింగ్ ఇచ్చేది స్వయంగా దేవుడే. హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్న దానిని నీ జీవితంలో మేనిఫెస్ట్ చేసుకోవడానికి కూడా నీ పక్షాన్ని నిలబడి ఉండాలా. నా మాటలు మీకు అర్థమైనవా? హల్లెలూయా. కాబట్టి ప్రతి అంశం ఒకటి, నేను వెళ్ళింది కేవలం ఒక్కటే వెళ్ళా అంటే కొద్దిగా మీకు ద ట్రయల్ ఆఫ్ ద 7th సీల్. ఇలా మనము ఏ వచనంలోకి వెళ్ళినా బైబుల్ బికేమ్ ఎ న్యూ బైబుల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, మనము నేను అందుకే అన్నాను, మొన్న వాక్యం చెబుతూ ఉంటే కొమ్ము దగ్గరికి వెళ్ళా, బైబిల్ మొత్తం తిరుగుతుంది అది. ఆమేన్. పొదన్న బైబిల్ తిరుగుతుంది అది. బైబిల్ అంటే ఎవర్ లాస్టింగ్ ఫౌంటైన్ వాజ్ రివీల్డ్. నిత్యమైన ఊట మనకి తెరవబడింది. అది మన ప్రామిస్. అది కాబట్టి తెరవబడింది. కాబట్టి ఏ లేఖనం మనం చదివినా అది తిప్పుతూ ఉంటుంది మనల్ని. రేపన్నాక ఇవన్నీ తీసేసినా, బైబిల్ తీసేసినా, పుస్తకాలు తీసేసినా, మన లోపల ఫౌంటైన్ ఉంది కనుక, ఎవర్ లాస్టింగ్ ఫౌంటైన్ మన లోపల ఉంది కనుక, గొర్రె పిల్లే వెలుగ్గా మన లోపల ఉంది కనుక, ఆమేన్, వాక్యం తెరవబడతా ఉంటుంది మనకి. మన ప్రపంచం వేరు, మన ఫ్రూట్ వర్తమానాలే వేరు. గ్లోరీ బి టు గాడ్. ఆ అనాయింటింగ్ కావాలి మనకి. ఆమేన్. అందుకే ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి, మౌనంగా కూర్చోవద్దు. ఇంట్లో ప్రార్థన చేయకుండా కేవలం వాక్యాన్ని వినేసి మంచి మంచి వర్తమానాలు ఎంత శ్రేష్టమైనవో, ఓ దేవా నిజంగా ప్రభువా, అట్లా కాదు. ఆనందపడద్దు వాడితో. విన్న వాక్యము ఏ కోణములో వెళ్ళినది, ఈరోజు ఆయన చెప్పిన విషయం ఏంటి, ఓ ప్రభు అంటే ప్రతి విత్తనము కూడా వాటి యొక్క ఫలమును కలిగి ఉన్నది. నువ్వు విత్తనాన్ని నాటిందే ఫలమును ఇవ్వటానికి,
కాబట్టి నేను చదువుతున్నాను ప్రభువా అని వ్యక్తిగతంగా నువ్వు ధ్యానించు. నీ ధ్యానములో నీ సీడు, ఆ విత్తనము, ఆ వాక్యము నిన్ను లోపల రక్తమాంసాలు బయలుపరిచేది విత్తనం అయితే, పరలోకమందున్న తండ్రి చేతిలో సమన్శీలు ఉంది, దాని కంటిన్యూషన్ ఉంది. ఆయన్ని గిప్పుతాడు దాన్ని. అవునా కదా? అందుకే పౌలు అంటాడు అంతరంగ బోధకుడు, నాట్ అవుటర్ టీచర్ బట్ ఇన్నర్ టీచర్. అంతరంగ బోధకుడు చెబుతున్న వాక్యం యొక్క ఆ కొనసాగింపు నీకు బోధించాలా. ఆ రాకెట్ అంటే అదే, అది ఏదో ఊరికే చెప్పలేదు ఆయన, వాక్యంగా కొనసాగింపు అది. ఆమె చివరిగా గమ్యము చేరేది, ప్రామిస్డ్ ల్యాండ్లోకి పెట్టేది ఏదైతే ఉన్నదో ఇప్పుడు అది మనకు రివీల్ అవుతా ఉన్నది. ఆమె మన మంది ఇప్పుడు గాల్లో కాదు, భూమి మీద కాదు, మరో పరిమాణంలోకి వెళ్ళే భాగం ఉంది కదా రాకెట్లో నుండి. అదే ఫ్రూటు, అదే మెయిన్ పార్ట్, ఇవన్నీ వాటికి సపోర్టు. ఆమేన్. విత్తనము నాటేదే ఫలము కొరకు. ఆమేన్. అది రావాలంటే మొదటగా కాండం ఉండాలి, కొమ్మలు ఉండాలి, ఆకులు ఉండాలి, రెమ్మలు ఇవన్నీ ఉండాలి. కానీ నిజానికి రైతు చూసేది ఫలము కొరకే. గ్లోరీ బి టు గాడ్. అందుకే పౌలు అంటాడు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్ష పరచబడుట కొరకే సృష్టి యావత్తు ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్. పౌలు మొదలుకొని బ్రహ్మహాము దాకా దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. ఎందుకు? మెయిన్ భాగం మనమే. ఆ మెయిన్ ఫలమే మరో ల్యాండ్లోకి వెళ్ళేది. అవునా కాదా? కొత్త ప్రపంచంలోకి వెళ్ళేది ఏంటి? మెయిన్ భాగం, అదే ఫ్రూట్ భాగం. మిగతావన్నీ రాలిపోతాయి, భూమి మీద పడతాయి. అవి డిస్పరేషన్స్, నిరాశలు అవి. కానీ అవి మనకు కావాలంటే కావాల్సిందే. అట్టికాయకి తొక్క ఉండాలి, అట్టి పండుకి తొక్క ఉండాలి. అది లేకుండా లోపల ఫ్రూట్ రాదు. దేవుడు ప్లాన్ పట్టుకోవాలి. ఖచ్చితంగా రాకెట్కి భాగాలు ఉండాలి, సపోర్ట్ ఉండాలి. ఎక్కడి దాకా ఉండాలి? ఆ ఆకులు ఇలా ఊడదీసి, ఆ అరటి పండు యొక్క తొక్కలు ఊడదీసి, ఎప్పుడైతే పండు తింటామో, ఫలము తింటామో, ఈ ఆకులు ఊడిపోతాయి. అవునా? బయట తొక్క మరలా తింటామా? ఆమేన్. అంటే ఈ యొక్క ఫలముకు ఇది సపోర్టే. కానీ ఆఖరిగా మనము తినేదేంటి? పండు, అరటి పండు. అలాగనే రాకెట్ తయారు చేసిందే ఆ కొద్ది భాగం కొరకు. 500 మందిలో బహుశా ఇక్కడ 5 ఉంటారో ఉండరు అన్నాడు ఆయన. నిజానికి వర్తమానం వచ్చింది వాళ్ళ కొరకు. మీకు ఒకటి తెలుసా పిల్లారా? ఒక్క విత్తనానికి 100 మంది సపోర్ట్ ఉంటారు. నిజంగా నేను చెప్పిన అబద్ధం కాదు. నిజమైన వధువుకి చాలామంది సపోర్ట్ చేస్తారు, కానీ చివరికి వాళ్ళు ఎవరు ఉండరు. కొంతకాలం ఉంటారు, ఊడిపోతారు, విత్తనం వెళ్తానే ఉండిద్ది. మరలా కొంతకాలం వస్తారు కొంతమంది, మరలా ఊడిపోతారు, కానీ విత్తనం వెళ్తానే ఉండిద్ది. ఇంకొంతమంది వస్తారు, మరలా అతుక్కుంటారు, మరలా ఊడిపోతారు, విత్తనం వెళ్తానే ఉండిద్ది. ఆమేన్. అసలు దేవుడు దాన్ని పెట్టిందే గమ్యాన్ని చేరటానికి. మరి వీళ్ళు మనకు వద్దా అంటే ఖచ్చితంగా కావాలి బ్రదరు. ఫ్రై పీసులు కావాల్సిందే. ఆమేన్. అది మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని చెప్పడం లేదు. ఖచ్చితంగా మనకి సపోర్ట్ కావాల్సిందే. ఎక్కడి వరకు తెలుసా? గమ్యం చేరే వరకు. ఆమేన్. ఎప్పుడైతే చూడండి పిల్లారా, ఉదాహరణకి అమ్మో అయిపోయింది, అప్పుడే 1.5 గంట అయిపోయింది పిల్లారు, అప్పుడే ఇంకా వెళ్ళాలా నేను. ఐ వాంట్ గో టు ఫైర్. నేను దాంట్లో వెళ్దాం అనుకుంటున్నా. నేను ఫ్రూట్కి చెప్పి ఫ్రూట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, మెసేజ్ ఓకే వెళ్తుంది, బాగానే ఉందా? మీకు అర్థమవుతుందా మెసేజ్? హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. కాబట్టి గమ్యానికి వెళ్ళడానికి మునిపే 20 లక్షల మంది కాదేశ్ బర్నియా దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? మోషేకి సపోర్టు, యెహోషువకి సపోర్టు, కాలేబుకి సపోర్టు. ఆమేన్. వాళ్ళందరితో విడిపోయి వీళ్ళేం లేరు, అందరితో కలగలుపుగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఉంది మాత్రం ప్రామిస్డ్ ల్యాండ్కి. ఆమేన్. వాళ్ళందరూ మాత్రము ప్రామిస్డ్ ల్యాండ్. కానీ ప్రవక్త అంటాడు
ఈ 7 దూతల యొక్క వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క సబ్జెక్టే నీవు. ఆమేన్. దొంగ వచ్చేదే అమూల్యమైన దాని కొరకు, అది నీవే. ఆమేన్. మరణములోకి వెళ్ళనివ్వకుండా, సమాధి వాసన చూడనివ్వకుండా నిన్ను పట్టుకొని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళటానికి ఈ వర్తమానం వచ్చింది. సో మన జీవితంలో అనేక మంది సపోర్టర్స్ మనకు దొరుకుతారు. అది చాలా మంచిది. మనం దాన్ని సపోర్ట్ చేయాలి, మనం రెస్పెక్ట్ చేయాలి. మనకి బంధువులు మనకు దొరుకుతారు, మనకి కొంతమంది శ్రేయోభిలాషులు దొరుకుతారు. ఆమేన్. అందరూ మనకి మంచోళ్ళే, కానీ తుద వరకు వారు నీతో ఉండరు. ఆమేన్. సపరేట్ లైన్ వచ్చినప్పుడు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయేటప్పుడు జోసెఫ్ సపరేట్ చేయబడ్డాడు. అక్కడ ఒక వర్తమానం వచ్చుట బట్టి, అభిషేకం పడుట బట్టి. అవునా కాదా? స్టార్టింగ్లో ఫైర్గా ఎగిరిన రాకెట్ ఫైర్గా వెళ్ళిన తర్వాత భాగాలు ఊడిపోయి బరువు తగ్గిపోతూ ఉండిద్ది. వాతావరణానికి అనుకూలంగా వెళ్ళిద్ది అది. ఆమేన్. ఆ చివరికి వెళ్ళేసరికి మొత్తం పడిపోయిన తర్వాత ఒక చిన్న భాగమే ల్యాండ్లోకి వెళ్ళిద్ది. కాబట్టి మన జీవితం అదే ప్రియులారా. అది విత్తనం యొక్క వాక్యానికి సంబంధించింది, మన జీవితానికి సంబంధించింది. ప్రవక్త 7 సీల్ అలాగే పోల్చాడు. ఆది కాండంలో అది విత్తనాలు, మీరు చూడొచ్చు. జాగ్రత్తగా వాక్యం చదవండి. ఆది కాండంలో విత్తనాలుగా ఉన్నాయి అవి. మీరు దాన్ని గమనించుకుంటూ వెళ్తే ప్రతి గ్రంథము గుండా దాని జాడ వెళ్తుంది. 7 సీల్ జాడ. 7th సీల్ జాడ అంటే కొద్ది భాగాన్ని విప్పుకుంటా వెళ్ళుట. వాడి జాడ, సర్పపు జాడ, 7 సీల్ జాడ. సర్పం యొక్క జాడ వెళ్తుంది, మరొక పక్క 7వ ముద్ర జాడ వెళ్తుంది. వీళ్ళిద్దరు ఇలా నిలబడాలా ముఖాముఖిగా. ఆమేన్. ఇప్పుడు వధువు నిలబడింది, ఒక పక్క వాడు నిలబడ్డాడు. అవునా? దేవుడు బలవంతుడు, ఇప్పుడు వాడు బలవంతుడు. ఆమేన్. మనము మేనిఫెస్టేషన్, వాడు పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్. గ్లోరీ బి టు గాడ్. ఇంకో విషయం చెప్పాలంటే, యోహాను రాసినవన్నీ కూడా సాతాను పడిపోయింది రాశాడు, 1000 ఏళ్ల పరిపాలనలో వాడు బంధించబట్టం రాశాడు. ఆమేన్. రాజ్యం పరిపాలించడం రాశాడు, వాడు ముగింపు రాశాడు, మొత్తం రాసేశాడు ఆయన. కానీ మరుగ్గా పెట్టాడు దాన్ని. ప్రవక్త వచ్చి సాతాను ముగింపు మాట్లాడుతున్నాడు, ఉండలేకపోతున్నాడు. అనేం ప్రకటిస్తున్నాడు? ముగింపుని. వాడు ఓడిపోయిన శత్రువు అంటున్నాడు. ఎలా చెప్పాడు? విజన్, యోహాను చూసిన దర్శనము ఈయనలోకి వచ్చి పలకబడతా ఉంది. అది దేన్నైతే యోహాను చూశాడో దాన్నే పర్ఫెక్ట్గా ఇప్పుడు ఆయన గమనిస్తున్నాడు. ఆమేన్. ఇంకో మాట చెప్తానండి. సాతాను ఓడిపోయిన వాడు రేపు అన్నాక మరణించబోతున్నాడు అని తెలిసినప్పుడు నీకు స్పష్టమైన బయలుపడుతుంటే వాడితో నువ్వు ఎలా మాట్లాడతావు? ప్రవక్త అలాగున్నాడు. విషన్గా చెప్పలేదు ఆయన, ఏదో కలిగి నడవలేదు ఆయన. సాతాను రేపన్నాక ఓడిపోబోతున్నాడు. వాడి మరణం కల్లారా చూశాడు, వాడంతాన్ని కల్లారా చూశాడు. నా ద్వారా వాడు చిత్తకొట్టబడుతున్నాడు అని చూశాడు. ఆమేన్. దిస్ మెసేజ్, ఈ వర్తమానమే వాడి శిరస్సును చిత్తకొడుతుందని చూశాడు ఆయన. ఎలా ఉంటాడు చెప్పండి? ఒక నిజమైన వర్తమానికుడు, నిజమైన మెసెంజర్, నిజమైన బిలీవర్ ఎలా ఉంటాడు? వాడి తంత్రాలు తెలుసు, వాడు క్విక్తులు తెలుసు, వాడు ఎలా జాడలో వస్తాడో తెలుసు. మీకు 7వ ముద్ర తెరవబడకుండా వాడి జాడ మీకు అర్థం కాదు. 7 సీల్ మీకు తెరవబడకపోతే మీరు చిన్న వాటిగా ఎగిసిపడిపోతారు. చిన్న వాటిగా ప్రార్థన మానేస్తారు మీరు. ఎందుకంటే మీకు ఓపెన్ బుక్ తెరవబడలా, మీకు గ్రంథం తెరవబడలా. అదే గ్రంథం తెరవబడింది అనుకో, వాడు ఏ జాడలో వచ్చా నువ్వు ఫైండ్ చేస్తావు. ఇది వాడే, ఇది వీడే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి 7 సీల్ అనేది దేవుడి యొక్క మర్మాన్ని నిప్పుతుంది, వాడి మర్మాన్ని నిప్పుతుంది. వాడి జాడను బయలుపరుస్తుంది, 7 సీల్ జాడను బయలుపరుస్తూ ఉంది. ఆమేన్. అందమైన నా మాటలు మీకు. మరి దీన్ని అలాగే మనసులో పెట్టుకోండి. ఒక్క వచనమే నేను దాన్ని అలా ఎగ్జాంపుల్గా విప్పుకుంటూ వెళ్ళా. ఆమేన్. ఈ యొక్క 7th అడ్రస్, అన్నోన్ లాంగ్వేజ్, 7 సీల్ మరిన్ని కార్యాలు మనం చూద్దాం. మరిన్ని విషయాలు మనం చూద్దాం. ఇంకొన్ని లేఖన భాగాల్లో దేవుడు పెట్టిన బట్టి మనం కొద్ది ముందు చూసుకుంటూ వెళ్దాం. ఏమైనా దేవుడి కొద్ది మాట మనం వెనుకల్లో దీవించును గాక.